అలానే మిస్ తెలంగాణ పిత కేసీఆర్ అని చెప్పి అంటూ ఉంటారు తెలంగాణ వాదులు. కానీ ఇప్పుడు ఆయన పిత కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి దెయ్యాలంతా అవినీతి పరులు అని చెప్పి కవిత గారు అంటున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది ఎందుకు, ఇప్పుడు జరుగుతుంది ఏంటి అనేది 10 సంవత్సరాల తర్వాత బయటపడింది. దీని మీద ఇంటరాక్ట్ కావడానికి ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం రాష్ట్రీయ లోక్దల్ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సో నమస్తే సార్. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటం, ఆ ఉద్యమం అవన్నీ చూసాం, మీరు దాంట్లో ముందు నడిపారు. అదంతా ఒకసారి మనం రివ్యూయింగ్ చేసుకొని ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఊహించుకుంటే మనకు కనిపిస్తుంది ఏంటి? అన్ఫార్చునేట్లీ ఇది మనం ఆ రోజు ఈ భౌతిక తెలంగాణ కోసం విపరీతమైన పోరాటాలు చేసాం. నేను 70 years, నాకు 71. 16 యాజిటేషన్లో రోజు వెళ్ళిపోయాను. 69లో తొలిదేశ ఉద్యమంలో పాల్గొన్నా. తర్వాత 70s to 71లో తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ చెన్నారెడ్డి పెట్టిన దాంట్లో గిరిగారు అక్కడ మాకు ఎంపీగా పోటీ చేశాడు. ఆయన గెలిచాడు. అప్పుడు మేము ప్రచారం చేసాం విద్యార్థులుగా. సో అందులో ఇన్వాల్వ్ అయినాం. తర్వాత ఎప్పుడైతే మలిదేశ ఉద్యమం వచ్చిందో నేను ఒక డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా చేసి ఆ ఇన్స్పిరేషన్తో కేసీఆర్ పార్టీలో జరిపారు. అంటే అందరి నన్ను ఒక్కడని కాదు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మా తెలంగాణ మాకు వస్తే మా ఉద్యోగాలు వస్తాయి, మేము బాగుపడతాం, మాకంత డెవలప్మెంట్ వస్తుంది, ఇందులో అభివృద్ధిలో మాకు భాగస్వామ్యం ఉంటుంది అనుకున్నారు. ఆర్ పాలిటీషియన్స్ మేడ్ దెమ్ బిలీవ్ దట్. నిజమో కాదో పాలిటీషియన్స్ మేడ్ దెమ్ బిలీవ్. ఈవెన్ కేసీఆర్ స్పీచ్లో కూడా మాలాంటి వాళ్ళ స్పీచ్లో కూడా అదే వచ్చిందంటే ఏవో ఇది అయిపోతుంది అది అయిపోతుంది, ఏమీ జరగాల. ఇప్పుడు సామాన్యుడు ఎక్కడ అక్కడే ఉన్నాడు, పాలిటీషియన్స్ మాత్రం విపరీతంగా సంపాదించుకుంటున్నారు. లూటీ జరుగుతుంది యాక్చువల్లీ. ఇది మనం ఊహించింది కాదు. సార్ కంపేర్ చేస్తే ఇప్పుడు తెలంగాణను ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేశారు అనేది ఒక అభిప్రాయం కదా. దాన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దోపిడీ ఈ 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు లేదంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరు దోపిడీ ఎక్కువ కనిపిస్తుంది మీకు? దోపిడీ అన్నది రిలేటివ్ టర్మ్. అది వాడు ఎక్కువ తినచ్చు, వాడు తక్కువ తినచ్చు, తినడం మాత్రం అక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో మేము అనేవాళ్ళం అనమాట. అంటే ఈ 10 years కేసీఆర్ గెలిచిన తర్వాత మేము సీఎం అయిన తర్వాత అనుకున్నాం ఎవడో మనకు పడ్డా పడకపోయినా ఆయన అయితే మొత్తానికి ఉద్యమకారుడు కాబట్టి మనం ఆశించిన స్థాయిలో ఇవన్నీ జరుగుతాయి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి అనుకున్నాం. అప్పుడు మనం ఒక 1 term అయిపోయాకల్లా ఏం మొదలుపెట్టామంటే మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి ఈ కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, ధృతరాష్ట్ర పరిపాలన, అవినీతి పాలన, కోటరి ఒక 60 మంది 10 మంది వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఈరోజు ఊరికి 5 తయారయ్యారు. ఎవడి వాడు లాజర్స్ పేరు అంటారు. అంటే ఎవడిష్టం వాడిదే కదా దోపిడీ. అది మనం ఊహించింది కాదు. మిలిటరీగా ఎక్కడ నిధులు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఒకటి తెలంగాణ మిగులు రాష్ట్రం అని కేసీఆర్ చెప్పాడు. ఫైనాన్స్ కమిషనే ఆ రోజు ఫస్ట్ టర్మ్ తెలంగాణ వచ్చిన తర్వాత నివేదికలో సెకండ్ గుజరాత్ తర్వాత రిచెస్ట్ స్టేట్ తెలంగాణ అని చెప్పింది. దాని అర్థం ఇదివరకు కూడా ఆ వనరులు ఉన్నాయి, ఆదాయం ఉంది, ఇక్కడి నుంచి వేరే దగ్గరికి పోయింది అనేది అయితే ఇక దాని మీద డిస్ప్యూటే లేదు కదా. పోతే పోవచ్చు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా తెలంగాణలో ఇక హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ వేరే జిల్లాలో ఉండదు కదా. సో అప్పుడు జరిగి ఉండొచ్చు, తప్ప ఇప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ డెవలప్మెంట్ కానీ ఇది ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటే తప్ప జరగదు. ఇప్పుడు ఆదిలాబాద్ వెనుకబడి ఉంది, ఖమ్మం వెనుకబడి ఉంది, కరీంనగర్ వెనుకబడి ఉంది దీంతో హైదరాబాద్తో. అక్కడ అమరావతి అనేది ఇంకా 10 ఏళ్ళు పడుతుండొచ్చు దీంతో మ్యాచ్ కావడానికి. సో ఇప్పటికి కూడా 60% ఆఫ్ ఇన్కమ్ అనేది అప్పుడు ఎట్లయితే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి 40% ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వచ్చేదో ఇప్పుడు 60% ఆఫ్ ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వస్తుంది. సరే కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయింటే ఈ పరిస్థితి ఉండేది కాదు, హైదరాబాద్ లాగా మిగతాది కూడా అభివృద్ధి చెంది ఉండేది అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు చెప్తున్నారు కదా. మీకు మీ అనుభవంతో చెప్పండి నాకు. ఈజ్ ఇట్ పాసిబుల్ 7 lakhs 8 lakhs ఆయన కాదు 7 కదా 5 lakhs చెప్పనుకోండి. 5 lakh crores అప్పు పెట్టుకొని ఆయన పెన్షన్లకు ఇబ్బంది పడ్డాడు, లోన్స్కి ఇబ్బంది పడ్డాడు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మీరు అప్పులు చేస్తున్నారని ముట్టికాయలు వేసింది ఎవరు? కాదు, ఆర్బీఐ కాదు. దాని అర్థం ఏంటంటే అప్పటికే ఆయన కొలాప్స్ అయ్యే స్టేజ్లో వచ్చింది ఎకానమీ. ఎందుకంటే తెచ్చాడు, ఇప్పటికి తీసుకొచ్చాడు, కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు, కార్పొరేషన్ దాని లోన్ తెచ్చాడు, అది చూపించలేదు. ఆఖరికి ఆర్బీఐ అనేది బాబు ఆ లోన్ కూడా ఇందులో వస్తుందంటే అది యాడ్ చేసి ఎప్పుడైతే లెక్కలు వేశారో ఫర్దర్ లోన్ రాకుండా పెన్షన్లు అయిపోయాయి, శాలరీస్ అయిపోయినాయి. 3-4 నెలలు కింద మీద పడ్డారు, ఎక్కడ అప్పులు ఎక్స్ట్రా తెచ్చుకొని జీతాలు. అంటే ఆ పరిస్థితి థర్డ్ టర్మ్లో ఆయన ఉన్నా ఆయనకైనా అదే పరిస్థితి. వీళ్ళకైతే పాపం వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు, ఇక మా రూపాయలు కోసుకొని తినండి. అది
ఎవరు సీఎం. అవును. అందువల్ల ఆ ఎకానమీలో పరిస్థితిలో మార్పు ఉంటుందని అనుకోను. బట్ డెఫినెట్లీ కొన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు కాబట్టి. కానీ అది అబద్ధం అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము అప్పు తీసుకొచ్చి, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఏదో ఈ రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా కావాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను కూడా 8 years ఐ వాజ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంత, బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అని నాకు కూడా అవగాహన ఉంది. అది సాధ్యపడదు. ఇప్పుడు నిజంగా మీరు ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఖర్చు పెడితే వచ్చే ఆదాయం, ఆయన చెప్పినట్టు కొన్ని ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెట్టాడు అనుకోండి, వచ్చేదాన్ని ఎవరు దాచలేరు, మంచిదే కూడా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కనుక 2047లో నేను 1 కోటి మందిని మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటే అది కూడా ఏ పని కాదు. ఎందుకంటే మీకు తెలుసు బడ్జెట్ ఒక 3 లక్షల కోట్లు బడ్జెట్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒక 5 ఏళ్ల తర్వాత 10% ఇంక్రిమెంట్ ఉంటుంది. అది 3,35,000 లేకపోతే 10% ఇంక్రిమెంట్ ఉంటే 4 లక్షలు 5 లక్షల కోట్లు అవుద్ది. ఈ 5 లక్షల కోట్లతో మనకున్న అపారమైనటువంటి రిక్వైర్మెంట్ని ఎట్లా మీట్ అవుతారు మీరు? అంత ఇన్వెస్ట్ చేయరు, అంత రాదు కదా. సో అవి లేవు, అంత పెద్ద వనరులు చేయలేదు. ఓవరాల్గా డెవలప్మెంట్లో మీరు అన్నట్టు ఒక్కొక్క సందర్భంలో గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ, ట్యాక్స్ రిలీవ్స్ కానీ, అవన్నీ చూసి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కన్స్టబుల్గా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. డెవలప్మెంట్ కూడా అందరూ ఆ రంగాల్లో ఉన్న డెవలప్మెంట్ గవర్నమెంట్ మ్యాచ్ చేయలేదు అసలు. ఎనార్మస్ డెవలప్మెంట్ ప్రైవేట్ రంగం. అట్లా మీకు రాజశేఖర్ నుంచి మొదలు పెడితే, అంతకుముందు చంద్రబాబు నుంచి మొదలు పెడితే, కంటిన్యూషన్లో కీసాతో మొదలు పెట్టి రకరకాల ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. తద్వారా ఉద్యోగాలు వచ్చాయి. తద్వారా పర్చేజ్ పవర్ అనేది పబ్లిక్లో పెరిగింది. అది కాదంటానికి వీల్లేదు. ఇది ఇండైరెక్ట్గా వాడు బెనిఫిట్స్ ఇచ్చి, రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది తప్ప అందులో వీళ్ళు కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. ఎక్సెప్ట్ ట్యాక్స్ రాయితీలు, ల్యాండ్ ఇవ్వటం, లేకపోతే సెజ్లు, ట్యాక్స్ రిలీఫ్, హాలిడే ప్రకటించడం, దాని మీద బేసే వాళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు బెంగళూరు నుంచి మనం మొత్తం షిఫ్ట్ అయ్యి కంప్యూటర్స్ డెవలప్మెంట్ అంతా ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆ టైప్ ఆఫ్ రిలాక్సేషన్స్ అనేది బాగా ఇచ్చారు, అట్రాక్ట్ చేయలేదు వాళ్ళు. దే మేడ్ దెమ్ బిలీవ్ ఆల్సో. అండ్ టు దట్ ఎక్స్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది. ఎక్సెప్ట్ గ్లోబల్ రిజిస్టర్ టైంలో తప్ప డెఫినెట్లీ షిఫ్ట్ అయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్. మనం ఇప్పుడు సైబర్ సిటీ చూస్తే అది యూరోప్ పోయినట్టే ఉంటుంది. ఆ డెవలప్మెంట్ మనం ఎవరం కూడా ఊహించింది కాదు. ఆ రకంగా ఏ గవర్నమెంట్ అని కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ అని కూడా దాన్ని కాపాడుకున్నాయి. సో అందువల్ల కేసీఆర్ అన్నట్టు నేనుంటే ఇంకా చేద్దు కావచ్చు అంటే అనొచ్చు, కానీ గవర్నమెంట్ పరమైన డెవలప్మెంట్ కాదు. కానీ ఇక్కడ అప్పుల విషయంలో కానీ, లేదా నీటి వాటాల విషయంలో కానీ, లేదా డెవలప్మెంట్ విషయంలో కానీ, లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, వీటన్నిటిలో రేవంత్ రెడ్డి గారు ఏమో ఒకటి చెప్తున్నారు, ఇటువైపు నుంచి చెప్పడానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ అనేవాడు సడన్గా జిల్లాలో 30-33 చేశాడు. అక్కడ ఏ రోడ్ వేయకుండా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా ఈరోజు 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు అయింది గజం. హైప్ క్రియేట్ అయింది. అది మనం కాదల్లా. సో రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసు. ఆ మధ్యకాలంలో ప్రభుత్వ భూములు ఆక్షన్ పెట్టి ఆయన కొన్నాడో ఇంకొకటి గురించాడో తెలియదు కానీ ఒక్కసారి హైప్ క్రియేట్ చేసి 150 కోట్లు ఎకరానికి కూడా 50 కోట్లు. అదొక హైప్. అది ఎంతకాలం సస్టైన్ అయింది, ఎప్పుడు కొలాప్స్ అవుతుందో మనకు తెలియదు. కానీ ఆ అట్మాస్ఫియర్ రికవరీ పాత్రలకు మళ్ళీ వచ్చింది. నిన్నదాకా లేదు అసలు, మార్కెట్లో మనీ లేదు. కొలాప్స్ అంటే చాలా తెలివిగా ఈ చెప్పినట్టు 50 ఎకరాలు ఎవరిదో వాడిచ్చాడు, కొనిపించాడు, వాడికి ఏమి ఇచ్చాడు వెనక నుంచి, వాడికి ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చింటాడు, లేకపోతే ఇన్సెంటివ్ ఇచ్చాడు, ఇంకో దగ్గర ఏదో ల్యాండ్ అలాట్ చేసి ఉంటాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని ఇంపాక్ట్ అనేది ఈరోజు రియల్ ఎస్టేట్ మీద కొద్దిగా కోలుకోవడానికి పడ్డది. కాబట్టి అదే కేసీఆర్ చెప్తున్నాడు. అనేవాడు కదా ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం కొనాలంటే ఇక్కడ 10 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది అనేవాడు. ఇప్పుడు మీరు ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అంటాడు. రివర్స్ అయిందంటాడు. అది నిజం కూడా. అది రియల్ ఎస్టేట్ అనంటే మరొకటి అనంటే అది నిజంగానే కొంతకాలానికి పడిపోతున్నామని తెలియదు. కానీ బట్ డెఫినెట్లీ ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ మాత్రం ఈయన కానీ ఆయన కానీ చేసిన మాట వాస్తవం. సో దాన్ని పర్మనెంట్ డెవలప్మెంట్ అని మీరు అనలేదు, నేను అనలేదు. ఏది పర్మనెంట్ డెవలప్మెంట్? నిజంగా కాళేశ్వరం అనేది పనికి వస్తే, తద్వారా మీకు ఇరిగేషన్ పొటెన్షియల్ పెరిగితే, తద్వారా కంటిన్యూస్గా నేను ఇంతకుముందు చెప్పిన ఈ బడ్జెట్లో ఇంక్రిమెంట్స్ వస్తాయి, అది కాన్స్టెంట్గా కంటిన్యూస్గా రేజ్ అయితే ఇన్కమ్, దట్ ఈస్ ఎ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. అంత క్యాలిక్యులేటెడ్గా అంత పక్కాగా వీళ్ళు చేశారని అనుకునేది. ఎందుకంటే కాళేశ్వరం కుంగిపోకపోతే ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు కుంగిపోయేవరకల్లా దాని మీద జయప్రకాష్ నారాయణ గారు స్టాటిస్టికల్గా చెప్పాడు, 1 ఎకరానికి 25,000 ఖర్చు పెట్టి కాళేశ్వరం అవసరమా? వైబిలిటీ కాదని మొదటి నుంచి చెప్తున్నారు. ఎంతోమంది అంటున్నారు, ఇంజనీర్లు చెప్పారు వైబుల్ కాదని. తీసుకెళ్ళి 1,00,000 కోట్లు పోసి తయారు చేస్తే నీకు వైబుల్ కాకపోతే ఏం లాభం? అట్లాంటివి కొన్ని పిచ్చి పనులు చేసినా కొంత వాళ్ళు డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవమే.
అది చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, దాన్ని కానీ కొనసాగించారు. కానీ మిగతా పొలిటీషియన్స్కి కేసీఆర్ గారికి తేడా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా 2019 నుంచి 2024 వరకు అటెండ్ అయ్యారు. కానీ కేసీఆర్ గారికి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా. అది ప్రజా తీర్పుని ధిక్కరించినట్టు అవుతుందా కాదా? ఒకటి, ఎవరైనా సరే ఇప్పుడు మీరు 1,00,000 మంది ఉంటారు కాన్స్టిట్యూన్సీలో మనకు ఓటేసిన వాళ్ళు, 1,00,000, 50,000, 70,000. మీరు ఆ 1,00,000 మంది ప్రతివాడు వచ్చి సెక్రటరియట్ తిరగడు, వాడి సమస్యలు చెప్పుకోలేడు. అట్లా వీలు కాదు. కాబట్టి సిస్టమ్ ఏం చెప్పిందంటే ఈ 1,00,000 మందిని ఒక టెరిటరీ ఇచ్చి ఇక్కడి నుంచి ఎన్నుకోండి బాబు, వీడు మీ ఎమ్మెల్యే. ఇతని పని ఏంటి? వాళ్ళ బదులు వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి ఏ వేదిక అయితే ఉందో అక్కడ అసెంబ్లీలో మాడాలి, ఏ అధికారులైనా వాళ్ళతో చర్చించాలి, అక్కడ సాల్వ్ చేయాలి. అది డెమోక్రసీ. అట్లా మీకు మీరే అన్నట్టుగా ఒక అథారిటీ ఇచ్చి మళ్ళీ ఎన్నుకొని వీళ్ళంతా మళ్ళీ ఎన్నుకోబడ్డ వాళ్ళు, నేను మళ్ళీ ఒక లీడర్ ఎన్నుకొని నువ్వు ప్రతిపక్ష నేత అంటే నేను పోయి ఫామ్ హౌస్లో పండుకుంటా అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు, తప్పదు. కేసీఆర్ చేస్తున్న తప్పు. కానీ ఆయన నేచర్ నాకు తెలుసు కాబట్టి కేర్ చేయడానికి ఆయన రాడు. పెద్ద చర్చ అసలు కేసీఆర్ 2 నిమిషాలు అసెంబ్లీకి వస్తే అక్కడి నుంచి విజువల్ స్టార్ట్ అయితే దిగింది, లోపలికి పోయింది, రిసీవ్ చేసుకుంది, సంతకం పెట్టింది, మళ్ళీ పోయిందంతా మీ మీడియాలో అసలు ఇంకోటి వేరే టాపికే లేదు. ఎందుకు 4 రోజులు ముందు నుంచే స్టార్ట్ చేస్తారు పలానా రోజు రాబోతున్నారని. ఇది కరెక్ట్ ఇప్పుడు నువ్వు ఎందుకైంది అది పోయి కూర్చోవాలి, లేవడానికి వీళ్ళే. అసలు పాతకాలంలో నేను కొంతమంది ఎమ్మెల్యేలు చూసా 1 మినిట్ కూడా అబ్సెంట్ అవ్వడు, 1 మినిట్ కూడా. అట్లా కూర్చుని వినేవాళ్ళు, వాళ్ళ సలహాలు చెప్పేవాడు. అది నీ డ్యూటీ. అది అప్పుడే నీకు ప్రజా సమస్యలు అర్థమవుతాయి. అండ్ వేదిక అదే. మీరు ఇక్కడ మాడతారండి. సరే, ఇక్కడ ఎందుకు గైర్హాజరు అవుతున్నారు? 2 కారణాలు. ఒకటి, రిప్లై ఇవ్వలేకనా, లేదంటే రేవంత్ రెడ్డి గారు ముందు మనం ఏంటి ప్రతిపక్ష నాయకుడు ఆడు కూర్చోవటం అనేది ఏంటి రీజన్? ఏంటి? రేవంత్ రెడ్డి లాంటి వాడి ముందు నేను కూర్చోవాలా, ఒక నామోషి లేడు తప్ప. అదర్వైజ్ అసలు అంటే ఆ నేచర్ కూడా రాడు ఆయన. నేను ఆయన దగ్గర పనిచేసా కదా. పార్లమెంటులో తనకు రోస్టర్ డ్యూటీ, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్. ఇప్పుడు ఒక మంత్రికి వారానికి 2 సార్లు రోస్టర్ డ్యూటీ ఉంటుంది రొటేషన్లో. మీకు ఐడియా ఉంది కదా. ఆ సభ జరుగుతున్న సందర్భంలో మినిమం 2 మంత్రులు ఉండాలి, లేకపోతే సభ వాయిదా పడుద్ది. అఫీషియల్గా రాసుకునేవాడే లేడు కదా, ఒకడున్న వాయిదా పడుద్ది. 2 కంపల్సరీ ఉండాలి వాళ్ళు నోట్ చేసుకోవడానికి. ప్రభుత్వం తరఫున నోట్ చేసుకునేవాడు కంపల్సరీ. అదే రోస్టర్ డ్యూటీ అంటారు. రోస్టర్ డ్యూటీకి వచ్చేవాడు కదండి ఈయన. సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు మేము బతిలాడుకొని, సార్ రోస్టర్ డ్యూటీ సబ్స్టిట్యూషన్ ఉంటుందా? ఉండదు. అయినా మేము ఆ స్టాఫ్ని పట్టుకొని బతిలాడి ఇంకోళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు. అట్లా ఉండేవాడు. ఆ నేచర్ అది. తనకు ఎప్పుడైతే మాట్లాడాలనిపిస్తూ అప్పుడు వచ్చేవాడు, లేదా తన క్వశ్చన్ అప్పుడు వచ్చేవాడు ఆన్సర్ చెప్పడానికి తప్ప. ఒక్కోసారి అది కూడా చెప్పాడు కదా. మేము పరిగెత్తుకుని పోయి నరేంద్రతోనో, అప్పుడు ఇంకా సెకండ్ టైం వచ్చేవాడు కల్లా చంద్రకాంత్ సహాయ్ అని ఆయన్ని ఎంఓఎస్గా పెట్టారు. ఆయన మాకు గొప్ప రిలీఫ్ ఉండే. శాఖలో ఎంఓఎస్ ఉంటే మంత్రి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంఓఎస్ కూడా చెప్పచ్చు. ఆయన పట్టుకొని సమాధానం ఇప్పించే పరిస్థితి ఉండే. కాబట్టి ఆయన నేచర్ అది. ఆయన ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మాడతాడో. ఈరోజు కంపల్షన్ ఉంది రాండి అంటే వచ్చే కాదు. కానీ మీరు అన్నదానికి అడిషనల్గా ఇప్పుడు ఆ రోజు ఢిల్లీలో మీరున్నారు, నేను కూడా ఉన్నాను. అప్పుడు ఒక ప్రముఖ ఛానల్గా ఢిల్లీలో నేను రిపోర్టింగ్ చేస్తాను. ఈవెన్ బైఫర్కేషన్ యాక్ట్ అప్రూవల్ అయ్యేటప్పుడు ఆ రోజు కూడా లేడు కదా సభలో. అసలు బిల్లు పాస్ అయ్యేటప్పుడు చర్చ అప్పుడు లేడు. అదే, అది కరెక్ట్ కాదు కదా. అంటే అదేదో టైప్ ఆ నేచరు. బట్ అంతకుముందు అన్ని పార్టీలు తిరిగాడు, ప్రతి ఎంపీని కలిశాడు, ఒక్కొక్క పార్టీ హెడ్ క్వార్టర్స్కి ఇంటరాక్ట్ అయ్యాడు. మనందరం పోయాం కదా ప్రెస్ మీటింగ్లోకి. ఎన్ని పార్టీలు వెళ్ళి చర్చించి లిటరేచర్ ఇచ్చి మాకు ఎందుకు తెలంగాణ అని చెప్పాడు. వాళ్ళ దగ్గర లెటర్లు తెచ్చుకున్నాడు, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సబ్మిట్ చేశాడు. అందుకనే వాళ్ళంతా ఆ బిల్లు వచ్చినప్పుడు ఓటింగ్లో తెలంగాణకు మద్దతు ఇచ్చారు. కానీ అసలు టైం వచ్చినప్పుడు అసలు కూడా లేడు. మరి ఆయనకి యాటిట్యూడ్ మధ్యలో వచ్చిందా లేదా అంతకుముందు వచ్చిందా? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళు కదా. అప్పుడు కూడా లేటే. చంద్రబాబు గారు కామెంట్ మీరు విన్నారో లేదో, క్యాబినెట్ మీటింగ్ లేట్ వస్తాడు ఈయన అనేవాడు. క్యాబినెట్ మీటింగ్ చంద్రబాబు అసలే డిసిప్లిన్ మనిషి, డిసిప్లిన్ చాలా టెన్షన్గా అందరు టైంకి వచ్చేవాడు. ఆంట్లో గంట సేపు లేట్ వచ్చేవాడు క్యాబినెట్ మంత్రిగా. ఆయనకి అది లేజినెస్ అంటారు, కేర్లెస్ అంటారు, నాకు తెలియదు. కానీ ఆ గుణం మొదటి నుంచి ఉంది. ఇక్కడ స్టేట్లో మంత్రి ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే, కేంద్ర మంత్రి ఉన్నప్పటి నుంచి, సీఎం ఉన్నప్పుడు మనం ఎందుకు చర్చించుకుంటామంటే 24 hours ఫోకస్లో ఉంటాడు కాబట్టి చర్చ. అదర్వైజ్ ఆయన ఈ పాత క్యారెక్టర్. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నీటి వాటర్లో అన్యాయం జరుగుతుంది, నేను
మళ్ళీ పబ్లిక్లోకి వచ్చేస్తాను ఇమీడియట్గా అని చెప్పారు. చెప్పి కూడా దాదాపు 2 వారాలు అవుతుంది, మళ్ళీ ఏం కనిపించలే. ఈ నీటి వాటాల విషయంలో ఆయన నిజంగానే తెలంగాణలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నీరు అన్నది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలంగాణకి. అది ఎప్పుడు మీరు బయటకు వచ్చినా, ఎప్పుడు మాట్లాడినా ప్రజల్లోకి మీరు వెళ్ళడానికి ఒక మంచి సబ్జెక్ట్. ఈసారి తెలుసు ఆయువు పట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ కొట్టడం ఆయనకు అలవాటు. సో ఆయన అది తెలుసుకున్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది. జల వనరుల మీద తనకున్న అథారిటీ నాకు తెలిసి రేవంత్ రెడ్డికి ఉందని అనుకో. ప్రతి రివర్ దాంట్లో ఉన్న టీఎంసీ ఎంత, మన వాటా ఎంత, ఏది ఎటుపోతుంది, ఏది ఎటు అంటే దాని ఎత్తులతో సహా నేను కూడా అంత తెరవ ఉన్నాం, అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది దానికి. సో అదొక సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని తెలుసు. ఇది ఎప్పుడు కూడా మీకు సాల్వ్ అయ్యే సబ్జెక్ట్ కాదు. ఆంధ్ర తెలంగాణకు కంటెన్షియస్ ఇష్యూ అది. ఎవరు ఒప్పుకోవాలా? ఇద్దరు సీఎంలు ఒప్పుకోవాలా? ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణాలో 299 టీఎంసీ మీరు వాడుకోండి అని సంతకాలు పెట్టారు. మీరే పెట్టారు, ఇద్దరు తిట్టుకుంటున్నారు. మీ 515 అడుగుతున్నాం, 590 అడుగుతున్నాం ఇప్పుడు అంటున్నారు. మేము వాదిస్తున్నాం బ్రిజేష్ ట్రిబ్యునల్ అంటున్నారు. ఇది ఆయనైనా రేపొద్దున మార్చలేడు, ఈయనైనా మార్చలేడు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన దాకా ప్రాబ్లం ఏది? వాళ్ళు ఊరుకుంటారు తక్కువ ఇస్తే, వీళ్ళు ఊరుకుంటారు తక్కువ ఇస్తే. సో ఈ కంటెన్షియస్ ఇష్యూ మనకు కృష్ణా వాటర్లో ప్రాబ్లం ఉంది. గోదావరిలో లేదు. గోదావరిలో మీకు ఆ ప్రాజెక్టులు ఇంతవరకు మీరు కట్టనే లేదు. ఈవెన్ 299 టీఎంసీ కూడా కృష్ణాలో మీకు అలొకేట్ అయిన దాంట్లో 225 మీరు యూటిలైజ్ చేస్తున్నారు తప్ప మీరు ఆ 299 అవసరమైన ప్రాజెక్టులే కంప్లీట్ కాలేదు తెలంగాణలో. అన్ఫార్చునేట్లీ ఇంకా గొడవ పడుతున్నారు. మొన్న వాళ్ళకి ఇచ్చిన 599 వాడుకోండి అని ఇచ్చిన దానికంటే 3 రెట్లు వాడుకున్నారని వీళ్ళు అలిగేషన్ కావచ్చు. ఎందుకంటే దానికి దగ్గర స్టాటిస్టిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇద్దరు తనుకొని ఏం చేశారు, దాని చట్టంలోనే ఉంది అది. విడుదల అనుకుంటే అంతిమంగా నిర్ణయం అంతా కేంద్రం దాని. రెండింటికి బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ 2 బోర్డులు కూడా పర్యవేక్షణ మాదే అన్నది కేంద్రం. ఇప్పుడు చేసేదే లేదు, ఇక నమస్కారం పెట్టి వెయిట్ చేయడం తప్ప. సో అది అంత ఈజీ సమస్య అని అనుకోను. బట్ నాలెడ్జ్ పరంగా ఆ విషయంలో అథారిటీ అతను. గోదావరి విషయంలో కూడా ఇప్పుడు నల్లమల సాగరు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా నిన్న మొన్న వాదనలు జరిగాయి. దిగువ వాటర్ వాడుకుంటే సముద్రంలో కలిసిపోయి అభ్యంతరం ఏంటి అంటారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళేమో కాదు మా వాటా పోద్దు అంటారు. ఏంటి అది లాజిక్ ఏంటి? అంటే అఫీషియల్గా మీరు అలొకేట్ చేయలేరు కదా. ఇప్పుడు వరద నీరు అన్నది ఒకనొక సందర్భంలో వస్తుంది, అన్నిసార్లు రాదు. ఈ అవైలబిలిటీని ఒక 75 years దాని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. 75 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వరద వచ్చింది, ఎంత నీటి లభ్యత, దాని ఆధారంగా మీకు అలొకేషన్ ఉంటుంది. యావరేజ్ మీద చెప్తారు, ఇంత మీరు తీసుకోండి, ఇంత మీరు తీసుకోండి. ఎప్పుడో ఒకసారి విపరీతం వరద వస్తుంది. మీకున్నటువంటి తెలంగాణకు సంబంధించి 1200 ఆర్డ్ ఏదో అలొకేషన్ ఉంది. అసలు అది మీరు వాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఒక్కోసారి 3000 టీఎంసీ వస్తుంది. మీరు వాడలేరు, ఎందుకంటే మీరు దాన్ని మీరు బిల్డ్ చేయలేరు. అది దాన్ని ఒక 70 ఏళ్ళకి ఒకసారి వచ్చే వరద కానీ లభ్యతని ఆధారంగా మీరు 3000 టీఎంసీ ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? వాడు ఇయ్యడు. ఇప్పుడు సిడబ్ల్యూసీ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే అది మీకు పర్మనెంట్గా స్టోరేజ్ కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ఎఫెక్ట్ చేస్తుంది. బట్ దే విల్ నెవర్ పర్మిట్. అన్సీన్ ఏవే వచ్చేటి వరద కానీ తప్పేం లేదు. మీరు అంటే సముద్రంలో వ్యవధులు వాడుకుంటే తప్పేంటంటే మీరు వాడితే ఆ తర్వాత వచ్చే సంవత్సరంలో ఆగిపోద్ది, కింద రాష్ట్రానికి రాదు. అది ఆ రాష్ట్రానికి నష్టం రాకపోతే. ఇప్పుడు వాళ్ళు అనేది కూడా అదే. చంద్రబాబు గారు అనేది ఏంది, పైభాగాన తెలంగాణ ఉంది, మీకు కావాల్సిన ప్రాజెక్టులు కట్టుకోండి గోదావరి దాని మీద, సముద్రంలో కలిసే వాటిని వాడుకోవడానికి కూడా మీరు అభ్యంతరం పెట్టారా అంటాడు. వాళ్ళు ఇంతవరకు కట్టలేదు. ఊళ్ళు ప్రపోజల్ 90 టీఎం సంబంధించిన ప్రపోజల్స్ ఇప్పటికి కూడా కాళేశ్వరం ఒకటే వాడారు తప్ప ఇంకా కూడా కట్టడానికి చాలా అవకాశం ఉంది. కట్టాలి వాడు. కట్టిన తర్వాత అవతల మీరు వాడుకుంటే రేషన్, కానీ ఇది కట్టకుండా అక్కడ కడతా అంటే ఈ రాష్ట్రం తప్పు, వాడుకుంటే వాళ్ళకి తప్పు. అది ఇక్కడ ప్రాబ్లం. సో ఇది నిన్న కంటెన్షియస్ ఇష్యూ. ఎవరైనా నీరు వేస్ట్గా పోతుందంటే ఎందుకు పోవాలనేది కరెక్ట్ లాజిక్ అని చెప్పింది. కానీ అది పర్మనెంట్గా అలొకేషన్ చేయలేమంటున్నాను నేను. ఓకే. ఎందుకంటే అవైలబిలిటీ అనేది మొత్తం యావరేజ్ ఆఫ్ 75 years. సో ఏ ఇష్యూ అయినా సరే పొలిటికల్ రిలేషనే, పొలిటికల్ కంపల్షన్ ఉంటుంది. ఎవరికి వాళ్ళే మాకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు దీన్ని ఉపయోగించుకుని సెంటిమెంట్ పండించాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా కూడా ఆంధ్ర సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా తెలంగాణలో? ఏం వర్కౌట్ అవుతుందండి? పాసిబుల్. ఆ సెంటిమెంట్ మీదనే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని లేపడి ఇప్పుడు తెలంగాణ ఆయన తీసేసాడు. బీఆర్ఎస్ అనే వర్డ్ కవిత కూడా అన్నట్టుంది. అవును, కవిత గారు అన్నారు తెలంగాణ నుంచి వద్దని కూడా అన్న ఆయన కూడా బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు.
జాతీయ నేత అవుదాం అనుకున్నాడు. అవును. టీఆర్ఎస్ ఎత్తేసాడు అది తెలంగాణ వర్డ్ ఎత్తేసాడు అది యాక్చువల్లీ ఆయన చేయకపోనుండే చేశాడు ఆయన. ఆ సెంటిమెంట్ లేదని ఆయన కూడా తెలుసు. ఇప్పుడు అయిపోయింది తెలంగాణ విభజన జరిగిన తర్వాత సెంటిమెంట్ స్కోప్ లేదు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అనేది ఉంటాయి. ఒకసారి ఆ ఇష్యూ క్లిక్ అవుతుంది, ఒకసారి క్లిక్ కాదు. సో అందుకని వాటర్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, కంటెన్షియస్ ఇష్యూ కాబట్టి, అది 2 రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి అది పట్టుకున్నాడు. అంతే తప్ప నాకు తెలిసి ఇప్పుడేదో దాన్ని పెద్ద లేపి ఆంధ్రతో పంచాయతీ పెట్టుకునేంత సీరియస్నెస్ అందులో ఆ ఇష్యూలో ఉందని అనుకోను. మీకు అట్లా అంటే మరి తనే పోయి మొదటి శాఖ ఆంధ్రాలో పెట్టాడు. ఆంధ్రాలో ఓపెన్ చేశారు 2023 మొదటి శాఖ టీఆర్ఎస్ అని మార్చగానే ఫస్ట్ శాఖ. అదే ఆంధ్ర గురించి మరి ఉద్దేశం ఏంటి సార్, ఈ ప్రజల గురించి నాయకుల గురించి అంటే ఆ లంకల పుట్టినంతా రాక్షసులే అన్నాడు అన్నాడు కదా. మరి ఆ లంకలో పుట్టిన రాక్షసులు ఎప్పుడు విభీషణులు అయ్యారు, ఏ గంగలో అడిగాడు, ఎందుకు నువ్వు మొదటి శాఖ పెట్టావు? కాబట్టి ఆయనకే రైట్ పోయింది కదా. ఆంధ్ర వేరు మేము వేరు అనే రైట్ అయిపోయింది. ఒకసారి విభజన అయిన తర్వాత పర్మనెంట్గా ఇష్యూ క్లోజ్ అయిపోయింది విభజనకు సంబంధించినంత వరకు. కాబట్టి మళ్ళా నువ్వు సెంటిమెంట్ రగిల్చి ఈ యొక్క వాటర్ని చూపించి కొట్లాడి మళ్ళీ ఏదో సాధిస్తాడని అనుకోను. దానివల్ల పొలిటికల్ మైలేజ్ గతంలో ఉద్యమ కాలంలో వచ్చినంత మైలేజ్ రాదు. ఇప్పుడు లేటెస్ట్గా సార్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని అంటారు. వీళ్ళేమంటారు, ఎప్పుడో ఆపించాము 2022లోనే ఆపించామని వీళ్ళు అంటారు. అది ఏంటది అసలు పాసిబుల్? అది యాక్చువల్ లింకేజ్ గురించి కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి. మీకు ఆపుకుంటే జగన్ టైంలో రాయలసీమను రత్నాలసీమ చేస్తా, ఎట్లా వాటర్ వాడుకోవాలో నేను నీకే చెప్తాను. ఏదైతే పేపర్ ఏంటి వచ్చింది అది. మరి అప్పుడు ఏం అగ్రిమెంట్లు అయినాయో ఏం ఒప్పుకోవడం అనేది ఏం సాధించడం తెలియదు. ఆ లింకేజ్ వచ్చింది అక్కడ, ఏది గోదావరికి కృష్ణాకు లింకేజ్ తీసుకెళ్ళి అసలు కొబ్బరికాయలు కొట్టి హారతలు కూడా ఇచ్చారు కదా ఫస్ట్ దగ్గర చంద్రబాబు గారు. ఆ మధ్య ఒక దగ్గర ఎక్కడది అక్కడ చేశారు లింకేజ్. యాక్చువల్లీ ఏంటంటే ఇది కూడా కరెక్ట్ కాదు. నిజానికి మీకు ఐడియా ఉండి ఉంటుంది కానీ ఒక నది పారివాహిక ప్రాంతాన్ని అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైపీరియన్ రైట్స్ ఉంటాయి. ఈ రైపీరియన్ రైట్స్ అనేది ఇక్కడున్న అవసరాలు తీరినాకనే ఇతర ప్రాంత వాళ్ళకి దీన్ని వాడాలి. మీరు అది కృష్ణా పారివాహిక ప్రాంతంలో వాడికి కృష్ణా వాడాలి, గోదావరి పారివాహిక ప్రాంతం గోదావరి వాడాలి. అటు అవసరాలు తీరకుండా ఈ రెండింటిని మీరు లింక్ చేయలేరు. ఇంటర్నేషనల్ లా అది రైపీరియన్ రైట్స్ కాపాడాలన్నది. సో ఈ రెండింటిలో మీరు లింకేజ్ అంటే హౌ కెన్ యూ డూ ఇట్? వీడి నెసిటీ అయిపోతే యూ కెన్ డూ ఇట్. అది లేకుండా చేస్తున్నారు మీరు. ఓవరాల్గా కంట్రీ వైడ్గా అన్ని నదులు అనుసంధానం చేయడం పెద్ద కాన్సెప్ట్. చేసేయండి. ఒక కేసీఆర్ చెప్పారు కదా, 60,000 TMC కావాలా, అన్ని నదులు కలిపిస్తే వరదలు కూడా రావు. అవును, బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళకి. కాన్సెప్ట్ లో చెప్పాడు అప్పుడు. అవును, అది జరుగుతుంది వేరే విషయం. అది జరగకుండా ఉన్న 2 నదుల్లో మనం ఉన్న అవసరాలు తిరగకుండా నేను రాయలసీమకి ఇస్తా, రాయలసీమకు నీటి అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు తెలంగాణ అవసరాలు తిరగకుండా రాయలసీమకి ఇస్తా అంటే మావాడు ఒప్పుకుంటారా? ఐ మీన్ తెలంగాణ ఒప్పుకుంటారా? సో ఇది ప్రాబ్లం అనమాట. అంటే నీటి వాటాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి చేత నేను ఆపించానని చెప్పి ఆయన చెబుతారు. మనకు తెలియదు పొలిటికల్ కంపల్షన్ ఏంటి ఆ స్టేట్మెంట్ లో. చూడండి, ఇప్పుడు అకున్ సబర్వాల్ వైఫ్ పేరేంటి, స్మితా సబర్వాల్ రైటింగ్ లో స్టేట్మెంట్ ఇచ్చిందని అసెంబ్లీలో ప్రొడ్యూస్ చేశారు. ఆ లెటర్ 299 TMCకి మేము అగ్రి అవుతున్నామని. అది లేదు అసలు మీరే చేశారు, మేము కాదు, మేము దాన్ని ఆపామని వీళ్ళు అంటారు. ఎక్కడ తేయాలి ఈ పంచాయతీలు ఇవన్నీ. ఆయా సందర్భాల లోపల ఆ పొలిటికల్ డెసిషన్స్ హై లెవెల్లో ఏముంటాయో వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు బగ్గుమన్న కేసీఆర్, జగన్ వచ్చినాక ఫ్రెండ్ అయిపోయాడు. అప్పుడే ఈ స్టేట్మెంట్ వచ్చింది, రాయలసీమకి ఎట్లా నీళ్ళు నాకు తెలుసు అని. అవును, రోజా గారి దగ్గర వెళ్ళి అన్నాడు. సో వీ డోంట్ నో హై లెవెల్స్లో ఒక్కొక్కసారి కొన్ని డెసిషన్స్ తెలియకుండా కూడా జరుగుతాయి. అటు బయట పెట్టరు. మనకు తెలుసు కదా, ఈవెన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా మేము ఆ అగ్రిమెంట్స్కి సంతకం పెట్టారు వీళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారు, మేము ఈ టైప్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ మేము చేస్తాం, మీరు ఇంత చేయాలని అనుకున్నారని పెద్ద గొడవ అయింది. అవును, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కాన్సెంట్ ఇచ్చిందని ఆ లేఖ రిలీజ్ చేసింది కేంద్రం, కిషన్ రెడ్డి గారు, నువ్వే బాబు ఒప్పుకుందని. అప్పుడు కొనట్లేదు 2023 ఎలక్షన్ ముందు అప్పుడు గొడవ అయింది. అది లెటర్ రిలీజ్ చేశారు, కేసీఆర్ సంతకం పెట్టాడు. మరి అప్పుడు ఏమన్నాడు, ఆ మెడకాయ మీద కత్తి పెట్టి సంతకం తీసుకున్నారు అన్నాడు. అన్నారా మీ జ్ఞాపకం? అవును, అది ఎట్లాంటివి కొన్ని మనకు అర్థం కావు. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తుందా మీకు ఇప్పుడు? ఇప్పుడా? అన్ఫార్చునేట్లీ వీక్ అయిపోయింది అది. అన్ఫార్చునేట్లీ ఇది రకరకాల కారణాలు, కర్ణుడి చావుకు 1000 కారణాలలాగా
ఒకటేమో అందులో ఉన్న కరప్షన్, అందులో హెల్త్ ప్రాబ్లమ్స్ కేసీఆర్కి, గతంలో ఉన్న పట్టు పార్టీ మీద లేకపోవడం, ఇప్పుడున్నటువంటి తను గ్రిప్ తీసుకున్నటువంటి కొడుకు గ్రాడ్యువల్ గ్రిప్ తీసేసుకున్నాడు అతనికి హరీష్కి పడకపోవడం, మళ్ళీ అతనికి కవితకు పడకపోవడం, ఇన్ని రకాల డైరెక్షన్స్లో కేసీఆర్ ఉన్నంత వరకే అది యునైటెడ్ ఉంటుంది తప్ప ఆ గొడుగు పక్కకు జరిగింది అనుకోండి కకావికలు అయిపోద్ది ఆ పార్టీ. సో ఇదివరకున్న స్ట్రక్చర్ లేదు, కొహెసివ్ గ్రూప్ కాదు అది అన్ఫార్చునేట్లీ. బట్ కాంగ్రెస్ ఏంటంటే 420 హామీలు ఇచ్చి కొన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని చేయక మనం ఆశించిన స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల కొంత నెగటివిటీ ఉంది. ఓకే, దీన్ని ఎవడైనా ఎన్కాష్ చేసుకోవాలి. అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందంటారా? పొలిటికల్ వ్యాక్యూమ్ 100% ఉంది. దీన్ని ఎన్కాష్ చేసుకోవట్లేదు విపక్షాలు. ఎవరు చేసుకోవాలి? యాక్చువల్గా బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, వాళ్ళకి అంత స్కోప్ లేదు. ఈ బీజేపీ చేసుకోవాలి. బీజేపీ ఫెయిల్ అయింది. బీజేపీ అసలు అది ఏం పట్టించుకుంటుందో మనకు అర్థమే కావట్లేదు. అది లేవట్లేదు. లేకపోయేవరకు మీకు ఏమైంది? మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా 50% సీట్స్ వచ్చేవాళ్ళకి. వీళ్ళు 12 వస్తే వాళ్ళకి 6,000 వచ్చాయి. ఎవరికి? బీఆర్ఎస్. ఇంత కవిత రోజు తిట్టి వీడు అవినీతిపరుడు, వాడు దొంగ, వీడు దయ్యం అని చెప్తున్నా కూడా పబ్లిక్ పట్టించుకోలేదు. సో అది ఆమె ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, రేపొద్దున పార్టీ పెట్టదా రియల్లీ డోంట్ నో. మళ్ళీ నా ఊపు ఇట్లా లేచాడు, మళ్ళా ఒకసారి స్తబ్దత వచ్చింది. సో ఎవరు ఆ ఫిగర్, ఎవరు అసలు ఆ వ్యాక్యూమ్ని క్రోడీకరించి ఎవరన్నా దాన్ని ఒక కొత్త శక్తిగా ఎదుగుతారా అన్నది మనకు కనపడట్లేదు. అంటే బీజేపీ 2023 ఎన్నికల్లోనే కింగ్ మేకర్ అని చెప్పన్నారు. అసలు కింగే అన్నారు, వాడు కింగ్ లేదు, కింగ్ మేకర్ కాకుండా ఎందుకని ఒక్కసారిగా వాళ్ళు డ్రాప్ అయిపోయారు? ఇప్పుడు ఆల్ సైడ్ అండ్ డన్ బండి సంజయ్ నాయకత్వంలో ఒక ఊపు ఊపాడండి అతను. నేనున్నా 7 years నా పార్టీలో, అధికారంలోకి వస్తా అనేటువంటి ఒక అట్లా తీసుకొచ్చాడు ఒక అట్మాస్ఫియర్ని. సడన్గా తీశారు దాన్ని, ఏ కారణం తెలియదు. ఆ తర్వాత పడిపోయారు. నేను ఇన్ఛార్జ్గా పోయా ఎలక్షన్స్కి, నన్ను స్టేషన్ కనుపూర్ వేశారు ప్రచారాన్ని. ఆ పోయిన ప్రతి సందర్భంలో ప్రతి వాడు అక్కడ పోయిన ఇంకా ఫస్ట్ అసలు బండి సంజయ్ ఎందుకు తీశారు చెప్పినట్టు వాడు సామాన్యుడు. అట్లా వెళ్ళిపోయింది, అది కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయితే మనం ఎన్నో సీట్లు 30 దాకా వస్తాయనుకున్న బీజేపీకి ఎన్ని వచ్చాయి? 4-5 వచ్చాయి, 8 వచ్చాయి. ఘోరం అది. మనం ఎక్స్పెక్ట్ చేసి అంటే అది ఏ కారణమో తెలియదు, వ్యూహాలు తప్పది. మరి సరే రిస్క్ తీసుకున్నప్పుడు నువ్వు ఇప్పుడైనా సరే రిస్క్ తీసుకుంటే ఎవరోళ్ళకు ఒక బీసీ లీడర్షిప్ ఎమర్జ్ అయింది, వాళ్ళే ప్రకటించుకున్నారు. నెక్స్ట్ మా ముఖ్యమంత్రి బీసీ అని పోయిన ఎలక్షన్. దాని కంటిన్యూషన్ లోపల ఎవరో వాళ్ళు ప్రకటిస్తే అయిపోయేది. ఈసారి అధ్యక్షుడుగానో ఏదో అది చేయలేవాళ్ళు. రామచంద్ర మిత్రుడు ఇష్యూ అది కాదు, వాళ్ళు ఆ స్టెప్ అనేది కరెక్ట్ అయ్యారు. అంటే బీజేపీలో 3 గ్రూపులు ఉన్నట్టుంది కదా, ఈ గ్రూపులు అందరి వాడిగా రామచంద్ర గారికి ఇచ్చారేమో. ఆయన కామన్ న్యూట్రల్ పర్సన్, కాంట్రవర్సీ లేదు, ఎన్నడూ పార్టీ మారుడు కాదు. ఆ కారణం కావచ్చు, అందరికి ఆమోదయోగ్యుడైన కారణం కావచ్చు. అది కాదు కదా, యూ హావ్ టు కమ్ టు పవర్, రైట్? సో రాజశేఖర్ అన్నాడుగా, వాళ్ళకి అధికారులు వచ్చి ఆలోచన లేదు, అందుకని ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అన్నాడు ఆ పార్టీ కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని 2023లో అధికారంలో తీసుకురావాలని అది చేశారు బీజేపీ వాళ్ళు అనేది ఒకటి అనిపిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏదో వీళ్ళు సహకరించడానికి ఇలాంటి ప్లాన్ చేసుకున్నారని, అది ఉంటుందా ఆ 2 పార్టీల మధ్య? తెలియదు. ఇప్పుడు సీఎం రమేష్ స్టేట్మెంట్ చూసినాక వీళ్ళు పోయి వెంపర్లాడినట్టు, వీళ్ళు చేరడానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు, ఆయన కావాలంటే సీసీ ఫుటేజ్ చూపిస్తా, కేటీఆర్ మా ఇంటికి వచ్చాడు అన్నట్టు. ఏం అమ్మాయి కూడా ఉంది, కవిత గారు కూడా అన్నారు. మా వాళ్ళు అసలు పార్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి బీజేపీలో కలవడానికి ప్రయత్నాలు చేశారు, అది నాకు నచ్చలేదన్నమాట అన్నదా. సో అందువల్ల చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. బీజేపీతో వాళ్ళకి ఏదో ట్రై చేశారు, లోపాయకారి ఒప్పందాలు చేసుకుందామని. వాళ్ళు ఒప్పుకుంటే అసలు మెర్జు అలయన్స్ జరిగేదని. కాబట్టి వీ కాంట్ రూల్ అవుట్. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసే సమస్య అయితే లేదు, బీఆర్ఎస్ బీజేపీ చెప్పలేము, మనకు తెలియదు. బీజేపీ ఒక్కదానికే, బీఆర్ఎస్ ఒక్కదానికే అవకాశం ఉంది, ఇటు కాంగ్రెస్తో పోవడానికి అటు బీఆర్ఎస్ పోవడానికి. బట్ కాంగ్రెస్ బీజేపీతో కలవు కదా. సో రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్ అనేది నాకు తెలిసి ఒకవేళ డిలిమిటేషన్ ప్రకారం జరిగితే వచ్చేటువంటి సీట్లన్నీ కూడా 153 ఉంటాయి ఇక్కడ. అది ట్రయాంగిల్ షేప్ అవుతుంది తప్ప ఇదివరకులాగా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం అయితే రాబోయే రోజుల్లో లేదు. ఈ వ్యాక్యూమ్లో కొత్త శక్తి అయినా పుట్టుకొస్తుందా అనేది మనం చెప్పలేము. దేర్ ఇస్ వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్. కొత్త శక్తి అంటే ఏ రూపంలో? కవిత గారి రూపంలో అనుకుంటున్నారా? నేను అట్లే ఇప్పుడు కవితను కూడా మేము రూల్ అవుట్ చేస్తారా? ఎవరు చెప్పగలుగుతారు? ఆ అమ్మాయి ఆమె ప్రకటించుకుంది, కొత్త పార్టీ అని చెప్పారు. కొత్త పార్టీ పెడతా అన్నది ముఖ్యమంత్రి ఏదో రోజు ఇది అవుతాను. మీరు ఇట్లా ఆపుతారు, నేను ఇట్లా ఆపుతాను, ప్రజలు కావాలనుకుంటే. నేను అట్లా కాదు. నేనేంటంటే ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయికి అంత శక్తి ఉందని అనుకోను.
వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్లో తను రావాలంటే ఎంతో కష్టపడాలి. యాక్సెప్టెన్స్ రావాలి పబ్లిక్లో. వాళ్ళ నాన్న కూడా దళితులే ముఖ్యమంత్రి అన్నాడు, కాలేదు. నువ్వు సామాజిక న్యాయం అంటివి, అవును. వాళ్ళంతా ద్రోహం చేశారంటివి ఈ వర్గాలకు, మళ్ళీ అవును. నేనే సీఎం అంటుంటివి. నేనుండను, మా పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది, వీళ్ళ వర్గం నుంచి చేస్తా అంటే ఒక స్టేట్మెంట్, యాక్సెప్టెన్స్ వస్తుంది. మరి అనట్లా నేనే సీఎం అంటుందా? సీఎం కాగానే మొత్తం 2014 నుంచి ఎంక్వైరీ కూడా వేస్తానన్నారు. అది కాకుండా అంటే అడిషనల్గా ఏమంటుంది, 2004 నుంచి మొత్తం ఎపిసోడ్స్ అని తవ్వుతా, అందరి మీద ఎంక్వైరీ పెట్టిస్తా, ఫుల్ అవినీతి అంటుంది. మనం అన్నది అప్పుడు దానికి క్రెడిబిలిటీ లేకుండే. ఈమె ఆ మాట అన్నాక ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే బికాస్ షీ వాజ్ ఇన్సైడర్. ఆమె తెలిసిందా, మీకు తెలియదు, నాకు తెలియదు. అట్లా తీర్మానం కూడా ఇట్లా ఒక ప్రపంచంలా లేచాడు. మళ్ళీ కొంచెం శబ్దత వచ్చింది, అందరితో యాక్సెప్టెన్స్ రావట్లేదు దానికి. డెఫినెట్లీ ఇదే పవర్ఫుల్ స్పీకర్ అండ్ ఆల్ కమ్యూనికేటర్. కానీ అందువల్ల నేను ఏమంటానంటే ఈ వాక్యూమ్ అయితే ఉంది, కనపడుతుంది. అందుకే వాళ్ళు లేవడం పడుకోవడం ఇందులోంచి ఆయన కొత్త శక్తి కనుక రాగలిగితే డెఫినెట్లీ ఒక ఆల్టర్నేటివ్ కింద వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఎవరన్నది ఊరికే నేను స్పెక్యులేట్ చేస్తున్నా తప్ప అవకాశం ఉందంటున్నా. ఓకే, మండలిలో ఆవిడ మాట్లాడుతూ కవిత గారు, ఇది ఆత్మగౌరవ పోరాటం నాది, ఇది ఆస్తుల పంచాయతీ కాదని చెప్తున్నారు. నమ్మొచ్చా? ఏమికంటే బెటర్ షర్మిల ఓపెన్గా చెప్పింది ఆస్తుల పంచాయతీ అని. అన్నదా లేదు? అవును, చెప్పారు. ఓపెన్ చెప్పింది, కోర్టు కూడా అసలు ఏమి కూడా చెప్పారు, అందరూ అదే అనుకుంటున్నాం. కాకపోవచ్చు, నాకు తెలియదు. కానీ మొన్నటిదాకైతే అందులో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ గ్రూప్ అనుకున్నాను నేను. తను బయటకు వచ్చి నేను 8 ఉత్తరాలు మా నాన్నకి రాశానంటారు, నాకు తెలియదు. ఆ 8 ఉత్తరాలు పోయినట్టు, ఆమెకి రెస్పాన్స్ రానట్టు, ఒకటి లీక్ చేస్తే అడ్డగో తిట్టింది. 8 అసలు కూతురేంటి, తండ్రి కూతురాలు రాయడం ఏంటి, అవసరం ఎందుకు వస్తుంది? టక్కున పోయి ఏం కావాలో మాడుకొని బయటికి రావాలి కదా. సో ఆమెకి ఎక్కడో ఇబ్బంది అక్కడ జరిగింది, ఆమె దూరం పెట్టారు. ఆ జరుగుతున్నటువంటి మొత్తం కోటరీ గ్రూప్లో ఈమె లేదని మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఆమె ఇప్పుడు చెప్తుంటే మనం ఎన్నో సందర్భాల్లో అవినీతి గురించి మాట్లాడమని కూడా ఆమె ఎండార్స్మెంట్ చేస్తుంది, జరిగిందని. సో అది విచిత్రం. అది మనం వాళ్ళంతా డిఫెండ్ చేసుకునేవాడు, లేదు మేము చాలా శుద్ధ పూసలమని పిఓ చెప్తుండే అక్కడ. ఇంకే డిఫెండ్ చేసుకున్నాను, లిస్ట్ బయట పెడుతున్నా. కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్ కాంగ్రెస్ వాడు అడుగుతుంది కదా, ఇంతేకాదు ఇంకా చెప్పాలంటారు వాళ్ళకి పోయేది. నిన్న హౌస్లో ఆ మాటతో తమాషా చూస్తున్నారు, మంచిగా కౌంటర్ చేయడానికి బీఆర్ఎస్ వాడు లేడు, వీళ్ళు మంత్రులు కూడా వచ్చి కూర్చొని మంచిగా వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక రకంగా అటాక్ని ఎవరు ఎంకరేజింగ్. అంటే వాళ్ళు పొలిటికల్గా వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా, కావాల్సింది ఆమె. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది కవిత గారిని అని చెప్తా అంటున్నారు. నమ్మచ్చు? నేనైతే అనుకుంటున్నా అదే పని. అవునా? నేను అనుకుంటున్నా ఏదో సంథింగ్, ఏదో శక్తి ఉంది వెనక, సమ్ ఫోర్స్ ఇస్ దర్. ఆ సపోర్ట్ లేకుండా అసలు అవకాశం కూడా రాదు మాట్లాడడానికి. కౌన్సిల్లో రిజిగ్నేషన్ ఇచ్చినాక ఒక మెంబర్కి తన అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఉంటుంది అవకాశం. నేను కూడా రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు నేను కూడా ఒక 20 నిమిషాలు మాట్లాడా. స్పీకర్ నాకు 10 నిమిషాలు టైం ఇచ్చాడు, నేను అదనంగా 10 నిమిషాలు మాట్లాడా. ఎందుకంటే దట్ ఈస్ రైట్, దే కుడ్ నాట్ సే నో. ఎందుకంటే రిజిగ్నేషన్ లాస్ట్ స్పీచ్. సో దే సెడ్ ఓకే 10 నిమిషాలు ఇస్తున్నాం అంటే 20 నిమిషాలు మాట్లాడా. ఈమె కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకొని ఆమె మొత్తం పార్టీని ఎక్స్పోజ్ చేసింది, బీఆర్ఎస్ని. సో అది మనం ఎవరు ఊహించింది కాదు. దానివల్ల డ్యామేజ్ అయింది, బీఆర్ఎస్ చాలా డ్యామేజ్ అయింది. వాళ్ళు బయట ప్రెస్ పెట్టుకుని ఎంత చెప్తే రికార్డులో వెళ్ళిపోయాయి. కానీ కవిత గారు ఈ మధ్య ఇచ్చారు. కానీ సార్, అంతకుముందు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు ట్రాప్ చేసినప్పుడు, ఎమ్మెల్యేలకు సంబంధించి బీజేపీ గవర్నమెంట్ ఏదో పడగొడుతుందని చెప్పి ఈయనేదో ఒక స్వామీజీని తీసుకెళ్ళి జైల్లో పెట్టి చేశారు కదా. ఆ టైంలోనే కవిత గారు నన్ను కూడా అప్రోచ్ అయ్యారు, ఏది కేసీఆర్ గారిని పడగొట్టడానికి ముఖ్యమంత్రి పదవి నుంచి అని చెప్పి ఒక కామెంట్ కూడా చేశారు. అంటే అప్పటి నుంచి బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నట్టే ఈవిడ. అది నేను చెప్పలేను, బట్ ఆ బీజేపీతో టచ్లో ఉండడానికి మేము ఇష్టపడట్లేదనే విషయాన్ని అయితే తనే చెప్పుకుంది కదా. తీహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు జైల్లో అంటే నాకు సహకరించలేదు, పార్టీ పరంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది కూడా నాకు రాలేదు. సో దేని ఎవర్ కేర్డ్, నన్ను పట్టించుకోలేదు. అన్ని సిరీస్ ఆఫ్ అలిగేషన్స్ పెట్టిందా. మరి చూడటానికేమో మరి అప్పుడు హరీష్ ఢిల్లీ పోయాడు, కేటీఆర్ ఢిల్లీ పోయాడు, హస్బెండ్ పోయాడు, ప్రతి వాడు ఢిల్లీ పోయి కూర్చున్నారు అక్కడ టాప్ లీడర్స్, మొత్తం ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. మరి ఏమంటది, ఎవరు నాకు సహకరించలేదు. మరి కరెక్టే, ఇంటర్నల్గా ఏమైందో తెలియదు. కానీ మొత్తానికి ఫ్రస్ట్రేషన్కి గురైందా, ఏదో దగ్గర తనను పక్క పెట్టినట్టు, ఆదరణకు నోచుకున్నట్టు, తండ్రి పట్టించుకున్నట్టు. ముఖ్యంగా మరి అట్లా అనుకుందామంటే తండ్రిని తీసి కడుపు మండిపోతుందంటుంది. ఇంతను బయటకు వచ్చి పార్టీ పెడతాను, నువ్వు నా తండ్రిని తింటే నాకు కడుపు మండిపోతుంటే మరి రేపొద్దున తండ్రితో అలయన్స్ పెట్టుకుంటావా?
తండ్రి కోసం పోరాడింది నేనే, కాళేశ్వరంలో విచారణకు పిలిచినప్పుడు నేనే పోరాడాను, మరి చుట్టూ ఉన్న దెయ్యాలు ఎంత చేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అదే కదా మరి ఎట్లాంటప్పుడు ఎట్లా ఆమె టార్గెట్ ఏంటి? అదే ఇప్పుడు ఆమె ఐసోలేట్ అయ్యి మాట్లాడితే బీఆర్ఎస్ నువ్వు తిట్టాలనుకుంటే మీ తండ్రి కూడా అందులో పార్టీ. మరి అట్లా లేదు, బీఆర్ఎస్ని తిడుతున్నావు, తండ్రిని పక్క పెడుతున్నావు. మా నాన్న శుద్ధ పూస, మా నాన్న ఇది బోళా శంకర్ అంటున్నావు. ఆయన కాడని నాకు కూడా తెలుసు కానీ చెప్తున్న అమ్మాయి తన తెలియకుండా ఉంటుందని అనుకోండి. లాజికల్ గా ఆమె ఏంటి కొత్త పార్టీ అయితే పెట్టాలని అనౌన్స్ చేశారు ఆవిడ. అనౌన్స్ చేసి పెడుతుంది తప్పదు. కాన్ఫిడెంట్ సిచ్యువేషన్లో ఉందా, ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి పార్టీ పెట్టడానికి ఖాయం. ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. షర్మిల కూడా నేను అనుకునేవాళ్ళం ఈ తెలంగాణలో ఈ అమ్మాయికి ఏం పనండి బాబు అని. ఆయన కూడా 1000 మంది పరిగెత్తారు. ఆశ్చర్యం, నాకు సంబంధం లేదు, ఇక్కడ ఆమె కాదు, ఆ పార్టీ ఫిలాసఫీ అంటే అర్థం కాదు, పరిగెత్తారు. మరి డబ్బులు అయిపోయి పరిగెత్తారు, లేదా లాస్ట్ కాంగ్రెస్ లో మెర్జ్ చేశారు, టక్ మరి వెళ్ళిపోయిందా. ఈ పార్టీ కూడా ఇద్దరు, కవిత గారి పార్టీ కూడా. నేను అంటున్నా మరి తండ్రి తిడితే నాకు కడుపు మండుతుందంటే రేపు తండ్రి పిలుస్తాడు, ఏం చేస్తావు? పోతావా పోవా చెప్పాలి తను. సో ఇప్పుడు బీసీ పోలరైజేషన్ అంటది ఆవిడ. బీసీలకు అన్యాయం చేశారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో 2014 నుంచి అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తాను అంటది. ఏంటి అలా? అప్పుడు అన్యాయం చేసినప్పుడు ఇంక తెలియదా? మాట్లాడాలి కదా మరి. ఇప్పుడు మీకు ఇప్పుడు కాదు, మీకు జ్ఞాపకం ఉంటే 2007 or 6లో కేసీఆర్కి ఒక 6 మంత్రివర్గ అవకాశాలు వచ్చాయి, బెర్తులు. అలయన్స్ విత్ కాంగ్రెస్ ఉండే. అప్పుడు హరీష్ ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి అయ్యాడు, మీకు జ్ఞాపకం. అవును. ఆ పద్ధతిలో ఇంకొక 5కి ఇస్తే బీసీ శాఖను అప్పుడే కేసీఆర్ అనేవాడు లక్ష్మీకాంతరావుకి ఇచ్చాడు, బ్రాహ్మణ్కి. బీసీ శాఖ అంటే బ్రాహ్మణ్ ఏంటి, అప్పట్లో బీసీ లేరా? అప్పటి నుంచి అన్యాయమే లేదు. అట్లా నరేంద్రని సస్పెండ్ చేశారు. అవును. విజయశాంతిని అవతలు ఎత్తేసారు. రవీంద్ర నాయక్ బట్టలు తీసుకున్నాడు ఆఫీస్ ముందు. అప్పటి నుంచి అవుతుంది కదా మరి. ఈ జాబితా చాలా ఉన్నట్టుంది. పెద్ద జాబితా. మీరు 2009 నుంచి జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వైతే 2006-07లో వచ్చాయని చెప్తున్నావు కదా, నువ్వు ప్రొటెస్ట్ చేయాలి కదా మీ నాన్న దగ్గర పోయి. ఇదేం అన్యాయం అనాలా కదా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 10 ఏళ్ళు ఎందుకు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు జ్ఞాపకం రాలి నీకు? ఈ ప్రశ్నలు వస్తాయి కదండి. నేను సారీ చెప్తున్నాను, అది అయిపోయిందా? సారీ చెప్తే అన్నది కదా. అవును, నేను సారీ చెప్తున్నాను అనగానే అయిపోయింది. బట్ ఏదైనా ఒప్పుకుంది, సారీ చెప్పింది, అంతవరకు అయితే అప్రిషియేట్ చేయాలి, నో డౌట్. మనం చెప్పిన దానికి ఆమె చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎంపీ టికెట్ తాను అడగకుండానే ఇచ్చారు, నేను ఎప్పుడు అడగలేదు అని చెప్పింది. నిజమేనా? ఫస్ట్ ఆమె 2007లో పాలిటిక్స్లోకి వద్దాం అనుకుని, 2009 తన సీట్ అడిగింది. కేటీఆర్ కూడా సీట్ అడిగాడు. అప్పుడు నేను చాలా క్లోజ్ ఉన్నా కేసీఆర్కి. ఆయన అన్నాడు, దిలీప్ ఇద్దరితో మాట్లాడు, వీళ్ళిద్దరిలో ఒక్కడనే చూస్ చేసుకోమని, ఎందుకంటే ఇద్దరికి ఇస్తే ఉద్యమ పార్టీ కాబట్టి బదనాం అవుతాం కాబట్టి మాట్లాడి ఇద్దరికి చెప్పాను. ఇద్దరికి ఇవ్వలేడు, మీ ఇద్దరిలో ఎవరు చేయదలుచుకున్నారు డిసైడ్ చేసుకుని చెప్పమంటే ఆ రోజు వాళ్ళు 1 వీక్ తర్వాత నాకు చెప్పింది అమ్మాయి, మీ ఇద్దరం ఆడుకున్నాం అంకుల్, మదర్ దగ్గర డిస్కషన్స్ కూడా అయినాయి, నేను ఈసారి చేయట్లేదు అని నేను చేయమన్నాను అన్నాను. అట్లా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఆయన కరీంనగర్ ఎంపీగా చేద్దాం అనుకున్నాడు. సరే నేను సర్వే రిపోర్ట్ తెప్పించాను, 10 కాన్స్టిట్యూన్సీలు చేయమంటే అందులో కరీంనగర్ ఉండే. అందులో నెంబర్ 3 పొజిషన్లో టీఆర్ఎస్ వస్తుందని వచ్చింది. నేను సార్ ఇది పిల్లాడు గెలవాడు కష్టం అంటే పాపం పిలిచేపాడు, అరే ఓడిపోతున్నారా బాబు, సర్వే ఉంది, నువ్వు సిరిసిల్ల పోని పంపించాడు. అట్లా బుటాబుటికి 151తో గెలిచాడు అక్కడ. అది ఎంట్రీ. అప్పటి నుంచి ఆమెకు తన ఎంట్రీని బ్లాక్ చేశారనే కోపం అన్న మీద ఉంది. ఓకే, ఇది 2009 సంగతి చెప్తున్నాను. ఓకే. ఆ తర్వాత ఆమె ఎట్లా తయారైందంటే జాగృతి నిర్మాణం చేసింది. సంస్థాగత నిర్మాణం టీఆర్ఎస్కి లేదు, జాగృతికి ఉంది. మండలాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఈ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు, ఆ కార్యవర్గం వాజ్ మోర్ పవర్ఫుల్ దాన్ టీఆర్ఎస్. అప్పుడు కేసీఆర్ కూడా ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఒక పక్క బతుకమ్మలని, ఒక పక్క ఇదని, తెలంగాణ కల్చర్ అని ఆమె డెఫినెట్లీ ఒక తన శక్తి చూపించింది. అప్పుడు కాన్వర్ట్ సిచ్యువేషన్లో ఆమె పిలిచి నువ్వు నిజామాబాద్ చేయమన్నాడు. కాన్వర్ట్ సిచ్యువేషన్ అయితే కాన్వర్ట్, అది కరెక్ట్ చెప్పింది అమ్మాయి. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన అక్కడ చూపించింది తన శక్తి ఏంటో. తర్వాత నిజామాబాద్ నెగ్లెక్ట్ చేసింది, తను ఎత్తుకున్న బతుకమ్మ దించేసింది. ఏ కారణం చేతనో అన్ని యాక్టివిటీస్ అన్ని చాలా పక్కకు పెట్టింది. అందులో రకరకాల కారణాల్లో మనం ఓడిపోయింది. వెంటనే కాంపెన్సేట్ చేశారు ఎమ్మెల్సీ చేసి. చెప్తాడు ఎమ్మెల్సీ కూడా అడగకుండా ఇచ్చారా? అది నాకు తెలియదు, నేను టచ్లో లేదు. ఇక 2009 తర్వాత ఐ లెఫ్ట్ ద పార్టీ కాబట్టి మరి ఏ ఈక్వేషన్స్ అని, బట్ అది నాకు తెలుసు. ఖచ్చితంగా పిలిచి ఇచ్చారు నిజామాబాద్ సీట్ అని. ఎమ్మెల్సీ అనేది మరి కాంపెన్సేట్ చేయడానికి ఇచ్చారు. ఆమె అడిగిందా అడగలేదా, వెరీ డిఫికల్ట్ టు సే. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ
కేటీఆర్ గారి ఆధ్వర్యంలోనే రాబోయే రోజుల్లో నడుస్తుందా, లేదంటే హరీష్ రావు గారు ఏదో బీజేపీకి అంటారు, కొన్ని రోజులు అలాంటి ప్రచారం జరిగింది? హరీష్ అనేవాడికి ఒకప్పుడున్న ఇన్ఫ్లుయెన్స్ పార్టీలో ఇప్పుడు లేదండి. ఒకప్పుడు ఆయన ఎవరికి బీఫామ్ అంటే వాళ్ళకే బీఫామ్. 2009 వరకు. ఈ బాబు 2007కి వచ్చాడు, మెల్లమెల్ల గ్రిప్ తీసుకున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా అసలు క్యాప్చర్ చేశాడు ఆ పార్టీ. హరీష్ అనేవాడు నెంబర్ 2 పొజిషన్ నుంచి ఫస్ట్ ఏమో కేసీఆర్, నెంబర్ 2 ఏమో కేటీఆర్, నెంబర్ 3 కవిత, నెంబర్ 4 సంతోష్, నెంబర్ 5 పడిపోయాడు అప్పుడే. కాబట్టి ఆ రోజుల్లో 2009 కంటే ముందు కానీ 2000లో కానీ ఆయన ఎవరికంటే వాళ్ళకి బీఫారాలు విత్ పిల్లర్, స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ ది పార్టీ. ఆ పొజిషన్ నుంచి పడిపోయాడు. ఒకనొక దశలో అసలు హరీష్ పక్కకు పెట్టేసరికి వెళ్ళిపోతే ఒక పార్టీ నుంచి కూడా అనుకున్నారు. తర్వాత మంత్రి పదవి కూడా ఈటల రాజేంద్రని పక్కకు పెట్టారు. ఆ కంపల్షన్ క్రియేట్ అయిన తర్వాత ఇద్దరిని పిలిచి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన అవినీతికి పాల్పడ్డారని అప్పుడు కూడా వివేకాలు వచ్చాయి. ఇరిగేషన్ మంత్రిగా, మైన్స్ మినిస్టర్గా విపరీతమైన సంపాదన చేశాడు హరీష్ అనేటువంటి అలిగేషన్స్ ఉంటే ఆ డబ్బు అనేది ఈయనకు ప్రమాదం అనుకున్నారు. ఎందుకంటే ఆయన నిలబడ్డ ప్రతి అభ్యర్థికి తన తరఫున 1 కోటి 2 కోట్లు ఇచ్చాడు అన్నది రూమర్. అది అప్పుడు కేసీఆర్ నచ్చక మంత్రివర్గాన్ని దూరంగా పెట్టాడు. అప్పటి నుంచి కూడా హరీష్ నెగ్లెక్ట్ కాపాడుతూ వస్తున్నాడు. ఆయన పవర్ కూడా తగ్గింది పార్టీలో. ఒకవేళ వెళ్ళిపోతే 20 మంది తీసుకొని వెళ్ళగలుగుతాడే సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఇద్దరు కూడా పోయే పరిస్థితి లేదు అంత. కాబట్టి నాకు ఐ డౌట్ ఇప్పుడు అతనికి కాన్ఫిడెంట్ సిచ్యువేషన్లో ఆ పార్టీలో ఉండాల్సిందే తప్ప ఆయన బయటికి పోతే ఇద్దరు కూడా రాదు. ఓకే సరే, ఒకనొక మూమెంట్లో ఈటల రాజేంద్ర గారు, హరీష్ గారు వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ గారిని పదవి నుంచి దింపాలి అని ప్లాన్ చేశారు. బెంగళూరు కేంద్రంగా అనేది ఒకటి వచ్చింది కదా, అది నమ్మశక్యమైనటువంటి ఎపిసోడ్ అనేది? ఐడియా లేదు నాకు. బట్ హరీష్ను ఈటల దగ్గర నో డౌట్ దే ఆర్ వెరీ క్లోజ్. ఆ రోజుల్లో ఒకళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితులు ఉండేవాళ్ళు, కలిసి పనిచేస్తారు. మరి అసలు కేసీఆర్కి ఎసరు పెట్టేంత రచనలు చేశారా లేదని బెంగళూరులో ఏదో మీటింగ్ చేశారు అనేది అప్పుడు వచ్చిన న్యూస్. బట్ ఐ డౌట్. కానీ ఇప్పుడైనా మీరు అన్నట్టుగా ఆ పార్టీ అనేది ఒకవేళ కేటీఆర్ని కనుక అధ్యక్షుడు ఎన్నుకుంటే ఈయన ఉంటాడని అనుకో. హరీష్ రావు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఒకడిని తీసుకుపోతాడా, ఒకడే పోతాడా అని కాలం చెప్తుంది. కానీ బట్ ఈ వాంట్ వర్క్ అండర్ కేటీఆర్. సో బీఆర్ఎస్ పార్టీ అయితే ముక్కలు కావటం అనేది ఇంకా ఖాయం, సమీప భవిష్యత్తులో కనిపిస్తుంది. ఉంటేనే లేదా మీకు తమిళనాడులో జరిగిందిగా, రేపు స్టాలినే ముఖ్యమంత్రి అంటే గొడవ అయింది. అప్పుడు కరుణానిధి ప్రకటించాడు, రేపు నేనే ముఖ్యమంత్రి అన్నాడు. అప్పుడు మళ్ళీ యునైటెడ్ అయింది. సేమ్ ఇదే సిచ్యువేషన్. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడంటేనే యునైటెడ్ ఫైట్ చేస్తారు, అదర్వైజ్ ఇచ్చుకోపోతుంది, ఇంకైపోతారు. సో బీజేపీ వాళ్ళు నెక్స్ట్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా మీకు, లేదంటే నిక్ ఆఫ్ ఎలక్షన్ టైంలో కొంచెం యాక్టివ్ అవుతారా? ఏమో చెప్పలేమండి, వాళ్ళది స్ట్రాటజీస్ ఎప్పుడు రాంగ్ అవుతున్నాయి. మనం చూస్తే మరి బండి సంజయ్ తీసినప్పుడు ఎవరో ఒక బీసీ లీడర్ని పెట్టుకుంటే కాస్త కూస లాభం జరిగి ఉండేది. కిషన్ రెడ్డి గారిని పెట్టారు, ఆయన మంచివాడే కానీ పొలిటికల్గా పెద్ద రిజల్ట్స్ అప్పుడు రాలే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఎవరో బీసీని పెట్టుకుంటారంటే పాపం సౌమ్యుడైన రామచంద్రని పెట్టుకున్నారు. రేపు ఎలక్షన్ కూడా ఆయన పెడతారా మనకు తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ సందర్భంగా మేము కూటమి ఇక్కడికి వస్తుంది అని చెప్పన్నారు. కూటమి లీడ్ చేసే అవకాశం ఉందా తెలంగాణలో? కష్టం. నాకు తెలిసి ఇప్పటికి కూడా చంద్రబాబు గారికి ఏంటంటే ప్రేమే. కేసీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన పోయినసారి అసలు కాంటెస్ట్ చేయడానికి ఎల్లో చేయలేవండి. 1% 2% లాస్ అవుతుందని ఈ సెడ్ నో అంటే కదా ఆయన వెళ్ళిపోయాడు రాజీనామా చేసి. టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, కాసాని జ్ఞానేశ్వర్. ఇప్పుడు పెద్ద సిచ్యువేషన్ మారిందని అనుకునేది. ఆ గురు శిష్య సంబంధం కనపడుతుంది. సో అందువల్ల ఇక్కడ కూటమి ఏదో లేచి ఇక్కడ అధికారంలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్లో ఆయన వ్యూహాలు రచిస్తాడు. కానీ ఆయనకి కేసీఆర్ రావడం ఇష్టం ఉండదు, ఈ పిల్లాడు పోవడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ప్రథమ శిష్యుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని నిన్ననే అసెంబ్లీలో అన్నారు కదా. తప్పదు, మనకు తెలుసు కదా. ఇంకా లెటర్ చదివారు కదా, టీడీపీని వదులుతూ ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకొని రేవంత్ రెడ్డి రాసిన ఉత్తరం ఒకసారి చదవండి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఊరికే మాట్లాడతాడు కానీ ఇప్పటికి కూడా అదే గురు శిష్య అనుబంధం ఉంది. ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మేబీ రాంగ్, రైట్, బట్ అది రేవంత్ రెడ్డి అన్నాడు, అది గురు శిష్య సంబంధం, వారంటే గౌరవం, ప్రేమ. ఆయన అసలు ఈయన జైల్లోంచి దాన్ని ఏమంటారు బెయిల్ రాకపోతే పెళ్ళికి, కూతురు పెళ్ళికి తయారయ్యారు.
అవును. భార్యాభర్తలు రెడీగా ఉన్నారు కన్యాదానం అవును, చేయడానికి. చేశారు. అవును. కరెక్ట్గా 2 hours కోర్టు పర్మిషన్ ఇచ్చి వచ్చి కన్యాదానం చేశాడు. లేకపోతే ఈ దంపతులు ఇద్దరు కన్యాదానానికి సిద్ధపడి వచ్చారు. అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రారేనా? ఇక్కడి వరకు అదే నేను ఇంతవరకు తెలంగాణ. తెలంగాణ వరకు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో. అంటే పాలిటిక్స్ లో ఎప్పుడైనా మారుతుంది కదా. చెప్పలేవు, ఇంకా సన్నివేశం వచ్చినట్టు అనిపించట్లే. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేలాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఒక రూమ్ లో కూర్చొని చంద్రబాబు గారి చేత ఒప్పించాను, నా వల్లే సాధ్యమైందని చెప్పి చెప్పడం అనేది చంద్రబాబు గారిని ఇరికించినట్టే కదా రాజకీయంగా. కానీ స్టిల్ ఓవరాల్ పొలిటికల్ సిచ్యుయేషన్లో చంద్రబాబు గారు ఏంటంటే బాగా ఇష్టపడతాడు. అంటే వ్యక్తిగతమైన ఇష్టాలు వేరు, పొలిటికల్ కంపల్షన్స్ అయితే ఏ సీఎం అయినా తన స్టేట్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడుకోవాల్సి వస్తుంది, డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది, వాటర్ అంటే వాటర్ కోసం పూరాల్సి వస్తుంది తప్ప. బట్ ఓవరాల్ చెప్తున్నాను, ఓవరాల్ పాసిబిలిటీ అయితే ఇప్పటికీ అతనికి ఏంటంటే గుడ్ ఇది ఉన్నట్టే ఉంది. ఇక మరి చెప్పలేం, జనసేన నాయకుడు ఇక తెలుసుగా మనకి. అంటే లాస్ట్ టైం కూడా అదే జరిగింది కదా ఏపీలో. సో ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మేము వచ్చేస్తాం కూటమి అని చెప్తున్నాడు. మరి ఈజీగా నేను అనుకుంటున్నా, ఒకవేళ వస్తే అంత ఫ్యాక్టరీ కూడా లేదండి ఇక్కడ. జనసేనకు అంత ఫాలోయింగ్ లేదు, టీడీపీ వీక్ అయిపోయింది బాగా బాగా. అసలు పోయిన ఎలక్షన్స్లో నిలబడితేనన్నా 3-4% వాళ్ళు క్రోడీకరించుకునే వాళ్ళు ఓట్లను. ఇప్పుడు ఇంకా వీక్ అయింది వాళ్ళు కాంటెస్ట్ చేయకపోవడం వల్ల. ఏ పొలిటికల్ పార్టీ అయినా మీరు కాంటెస్ట్ కనుక విరమించుకుంటే క్రమక్రమంగా క్యాడర్ కోల్పోతారు. ఇప్పుడు టీడీపీ క్రమక్రమంగా క్యాడర్ కోల్పోయింది. ఉండొచ్చు సింపథైజర్స్ 1-2%, కానీ మీరే స్పెసిఫిక్గా ఒక కరెక్ట్ డెసిషన్తో లేకపోతే ఆ ఉన్నవాడు సింపథైజర్ ఎటు పోవాలా, ఎటు ఓటేయాలి, మీకే క్లారిటీ లేదు. కానీ ఈ మధ్య చంద్రబాబు గారిని మల్లారెడ్డి గారు, తర్వాత గాంధీ, తర్వాత కృష్ణారావు గారు, ఇంకా ఒక 7-8 మంది కలిశారు. తీగల కృష్ణ, వీళ్ళంతా కలిశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలా మంది కలిశారు, టచ్లో కూడా ఉన్నారు. మరి కూటమి రాదు అనుకుంటే వీళ్ళందరూ ఎందుకు కలుస్తారు? నేను ఎంతమంది చెప్పేది, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, వీళ్ళందరూ కూడా తెలుసు ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్లో కూటమి మీద వస్తే కాస్త కూస్త మంచి జరుగుతుందని ఆలోచనతో పోయి ఉంటారు. అది ఆయన యాక్సెప్ట్ చేస్తాడా అని నేను అడుగుతున్నా. ఓకే, అంటే అక్కడి నుంచి క్లారిటీ లేదు. ఇక్కడ ఖచ్చితంగా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. వీళ్ళందరూ ఆలోచన కూడా కరెక్టే. గట్టిగా ప్రయత్నం చేస్తే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కదా ఇవన్నీ. కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్న జనసేన, యూత్ గీతు ఇవన్నీ కలిపి కొత్త కూటమి కింద మీరు అంటే బీజేపీ అన్నీ కలిసాయనుకోండి, ఒక శక్తే కదా. కొత్త బీజేపీ కంటే టీడీపీ, జనసేన ఇట్లాంటివన్నీ అన్నీ కలిసి అదొక శక్తి. అది కానీ ఆయన యాక్సెప్ట్ చేయాలి కదా అంటున్నాను నేను. అప్పుడు ఎలక్షన్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకొని నో అన్నాడు ఆయన. ఆయన్ని ఒక్క ఓటు కూడా ఆయన డ్యామేజ్ కావడదు అనుకున్నాడు. సో ఇప్పుడు ఎట్లా తీసుకుంటాడు అనేది ఆయన మీద ఉంటుంది. సో పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఉన్నట్టు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. 100% పొలిటికల్. దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్రీయ లోక్దళ్ మీరే తెలంగాణకి చీఫ్ గా ఉన్నారు. మరి దీని ప్రస్థానం ఏంటి? నేను ఇక్కడ అన్ని సీట్లలో కాంటెస్ట్ చేస్తున్నా లోకల్ బాడీస్లో. మొన్న మేము 2 సర్పంచులు గెలిచాం. యాక్చువల్లీ మా ఇన్నింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక్కడ. ఒకటేమో మా జనరల్ సెక్రటరీ గెలిచాడు దేవరకొండలో, మా పాలిటీ మెంబర్ ఒకటి గెలిచాడు ఇక్కడ సిద్దిపేటలో. ఈ 2 స్టార్ట్ అయింది. బీఫారాలు లేని వారం అది, కాబట్టి అది పక్క పెడితే బీఫారాలతో వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ మీకు మున్సిపాలిటీలో మేము కాంటాక్ట్ చేస్తున్నాం. ఒకవేళ బీజేపీ వాళ్ళు మాతో కొన్ని సీట్లు ఇస్తామంటే అది వేరే ఈక్వేషన్. లేకపోయినా మేము ఎంట్రీ కావాలి కాబట్టి ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తాం. అంటే బీజేపీతో మీరు అలయన్స్ ఉంది కదా, మరి మా మంత్రి నేషనల్ ఎన్డీఏలో ఉన్నాడు కదా భాగస్వామి. సపోజ్ ఆయన కనుక లేదు మనం చేయొద్దు 10-20 సీట్లు తీసుకుని అడ్జస్ట్ చేయండి తప్పనిసరి. సో నేషనల్ అలయన్స్ ఈక్వేషన్ తీసుకుంటే కూటమి ఇక్కడికి వస్తే కూటమిలో మీరు కూడా ఉంటారా? ఆటోమేటిక్ తప్పదు కదా. మీరు ఆ కూటమి 3 ఉన్నారంటే మేము కూడా చేరుతాం కదా, తప్పదు. సరే మీరు కూడా ప్రయత్నం చేస్తారా రమ్మని కూటమిని? ఇంత ఆ ఎఫర్ట్ నేను చేయలేదు, బట్ మీరు అనేది డెఫినెట్లీ వ్యాక్యూమ్ ఉంది. చంద్రబాబు గారికి క్లియరెన్స్ కావాలి దానికి, అంతే. ఆయన ఎస్ అంటేనే అవుతుంది, లేదు కాదు. యాక్సెప్ట్ చేస్తారా తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రజెంట్? ఏముందండి అంటే 2018 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని ఒక బొమ్మ చూపించి కేసీఆర్ గారు ఏం చేశారో మనకు తెలుసు. ఆ సెంటిమెంట్ వాడుకొని అప్పుడు కూడా లాస్ట్ లో కొట్టాడు. ఇప్పుడు అది నడవదు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఆయనే శాఖ పెట్టాడని చెప్పారు. నువ్వే పోయి ఆంధ్రాలో శాఖ పెట్టి ఇప్పుడు ఆంధ్ర అంటే ఎవరు నమ్ముతాడండి? సో అది ఆ ఛాన్స్ పోయింది దానికి. సెంటిమెంట్ పోయి ఆడుకొని తెలంగాణ ఎమోషన్స్ను రగిల్చి పొలిటికల్ వ్యాక్యూమ్లో ఆయన ఎంటర్ అవుతారని నేను అనుకోను. బట్ యాక్చువల్లీ అతనికి కూడా కొంత స్ట్రెంగ్త్ ఉంది. ఎంపీ ఎలక్షన్స్లో 0 అయినా లోకల్ బాడీలో కూడా లేచారు వాళ్ళు. అది ఈ అమ్మాయి ఎంత తిట్టినా అంత ఇంపాక్ట్ పడలే. సో దాన్ని వాళ్ళు ఏ పద్ధతిలో స్ట్రీమ్ లైన్ చేస్తారో చూడాలి. ఈసారి వ్యూహకర్త కదండి, సామాన్యుడేం కాదు ఆయన.
ఆయన సో వచ్చాడా రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే సార్, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. కేసీఆర్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదనేది అందరికీ తెలుసు. పొలిటికల్ గా ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా బర్త్డే సందర్భంగా మమతా బెనర్జీ గారికి ట్వీట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక వైపు ఏమో షర్మిల ఇప్పుడు వాళ్ళిద్దరు ఏదో ఒకటి సీక్రెట్ గా మీట్ అవుతున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. సో ఇదంతా కొంత మళ్ళీ ఇండియా కూటమి వైపు ఏమన్నా ఈ టీం అంతా వెళ్తున్నట్టు అనిపిస్తుందా? అన్ఫార్చునేట్లీ ఇండియా కూటమి వీక్ అయిందండి. అన్ఫార్చునేట్లీ మన బీహార్లో మనం ఊహించిన దానికంటే రివర్స్ ఎలక్షన్ సీనేరియో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంత దారుణం. హర్యానా అనేది ఖచ్చితంగా కాంగ్రెస్కి రావాల్సినటువంటి పరిస్థితి. టాప్ సీనియర్ బీజేపీ లీడర్స్ అన్నారు హర్యానా పోతుంది సార్. థర్డ్ టైం వచ్చింది. వీళ్ళ లోపల ఆ ఐక్యత రావట్లేదు. ఎంత చేసినా కొన్ని ఇష్యూస్ కొంత మొమెంటం గ్యాదర్ చేసినా ఎందుకు రాహుల్ గాంధీ దీన్ని ఎఫెక్టివ్గా లీడ్ చేయలేకపోతున్నాడు అన్ఫార్చునేట్గా. ఆ కారణం చేత అది కన్సాలిడేషన్ లేదు. అండ్ వీళ్ళకి కూడా ముందు కంటే తగ్గింది. ఒకప్పుడున్న అబ్జల్యూట్ మెజారిటీ ఎన్డీఏకి లేదు. ఇప్పుడు డిపెండెంట్ గవర్నమెంట్ అయింది. అటు జనసేన కానీ టీడీపీ కానీ బీహార్లో నితీష్ కానీ వాళ్ళ ప్రభావం అనేది ఈరోజు ఈ గవర్నమెంట్ మీద ఉంది. డిపెండెంట్ గవర్నమెంట్ అయింది. ఒక రకంగా ఆంధ్రాకి లాభం జరిగింది. వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చే పరిస్థితి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ లోపల నేను అనుకోవటం అయితే ఎన్డీఏ అన్నది మళ్ళా వస్తుంది తప్ప వాళ్ళని కొట్టేటువంటి కెపాసిటీ ఇప్పటికిప్పుడైతే ఈ కూటమి కనపడట్ల. అంటే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఎన్డీఏకి అలాగే ఇండియా కూటమి రెండింటికి సమాన దూరంలో ఉన్నారు. వీళ్ళు ఏమన్నా వాళ్ళతోటి కలిసి చూడాలి. అది ఎట్లా వస్తుంది మనం చూడాలి. కొత్త ఇవాళ నేను న్యూస్లో చూసా, తమిళనాడు విజయ్ ఆయన కాంగ్రెస్ చర్చలు జరుపుతాడని వస్తుంది. అవునా? నిన్నటి దాకా బీజేపీ తోటి వరకు బీజేపీ ఉంది. ఇవాళ పొద్దున దాంట్లో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్న విజయ్ అని వచ్చింది. అదొక పెద్ద ఈక్వేషన్ వల్ల. ఓకే, అతను చాలా పవర్ఫుల్గా కనపడుతున్నాడు, ఎమర్జ్ అవుతున్నాడు కొత్తగా. సో ఇట్లాంటి సీనియర్ ఏమైనా మారితే మమత అనేది రైట్ ఫ్రమ్ బిగినింగ్ బీజేపీకి బద్ధశత్రువు. ఆమె ఎంత కాంగ్రెస్ తిట్టినా, కామెంట్ చేసినా, ట్వీట్లు చేసినా అంతిమంగా ఆమె ఎన్డీఏ కాకుండా వీళ్ళతో పోవాల్సిన నేషనల్ యాంగిల్ మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు నుంచి పావులు కదుపుతున్నారు అని అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచి అక్కడ బెంగళూరుకి హాట్ లైన్ లో నడుస్తుందా అని. కేసీఆర్ ఏం చిన్నోడేం కాదు, అప్పుడే థర్డ్ ఫ్రంట్ అనే దేశం తిరిగాడు. అవును, జ్ఞాపకం ఉంటే. సో ఇవన్నీ మన ఇద్దరు ఎట్లా మాడుకుంటున్నామో ఆయన అంచనాలు వేస్తాడు. ఎవరిని ఎక్కడ కదిలిస్తారు, ఎవరికి ఎక్కడ పోవాలి, ఏ టైంలో ఎవరిని కలవాలని ఎక్స్పర్ట్ అతను. సో అంటే మనకేమో పాలిటిక్స్ అనేది 10 గంటలు 8 గంటలు అయితే 24 hours పాలిటిక్స్ అనే బ్రెయిన్, పొలిటికల్ బ్రెయిన్ కేసీఆర్ది. విచిత్రం అది. నేను ఎవరు చూడలేదు. నాకు అనుభవం 6 ఏళ్ళు ఆంధ్రేయ కార్యదర్శి. మెలుకున్నా అంటే రాజకీయమే, వేరే ఉండదు ఆయన మైండ్లో. మీకు నాకు వేరే పనులు ఉంటాయి. మిగిలిన 1 గంట 2 గంటలో పాలిటిక్స్ పేరు చేస్తాం. ఆయన అట్లా కాదు, అలర్ట్ అయ్యాడంటే పాలిటిక్స్. అట్లా వెరీ రేర్ పాలిటిషియన్స్. సో అతని బ్రెయిన్ ఊరుకునే బ్రెయిన్ కాదు, ఏమైపోతుందో మనం చూడాలి. రాబోయే రోజుల్లో సోషల్ ఈక్వేషన్ పనిచేస్తుందా తెలంగాణలో? ఇప్పటివరకు సెంటిమెంట్ ఈక్వేషన్ పనిచేస్తుంది. సోషల్ ఈక్వేషన్, సోషల్ ఇంజనీరింగ్ అనేది పనిచేస్తుందా? చెప్పలేం. గతంలో కంటే చాలా సీరియస్గా ఎమర్జ్ అయింది. ఇదివరకు ఎలక్షన్స్ వచ్చే వరకలా ఈ అన్ని పార్టీలో ఎవరికి వాడు డిస్ట్రిబ్యూట్ అయిపోయేవాడు. అప్పటిదాకా మీటింగ్లు పెట్టుకోవడం, అరవటం, స్లోగన్లు వేయటం, హక్కులని పోరాడటం, రాగానే విచ్చుకుపోయాడు. అంటే కనపట్ల. నేను ఈ మధ్య సామాజిక చైతన్య యాత్ర అని మొత్తం తెలంగాణ తిరిగి రథయాత్ర. ఈ వర్గాల లోపల ఐక్యత కాపాడాలి, మీరు విడిపోకండి అని ఒక ఏంటంటే నేను చెప్పాను, నేను కాంటెస్ట్ చేయను ఎమ్మెల్యే ఎంపీగా, మీ ఐక్యత కోసం నేను మీకు మద్దతు ఇస్తాను అంటే సర్ప్రైజ్. ప్రతి దగ్గర జేఏసీలు ఏర్పడ్డాయి. ఆ జేఏసీలు అన్ని రకాల వర్గాలు అందరూ. ఒకప్పుడు సకల జిల్లా పోరాటం తెలంగాణ జరిగినట్టుగా ఈరోజు బీసీల ఐక్యత కోసం ఎమర్జ్ అయింది అంతే. అది ఒక, నేను అందుకే అన్నా, దీని ఎనర్జీని క్రోడీకరించేవాడు ఎవడని వస్తే అది ఈజ్ గోయింగ్ టు పే సమ్ డివిడెంట్. బహుశా కేసీఆర్ గారు ఇది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మనకు తెలిసి ఆయనకు తెలిసి ఉండొచ్చు. అందుకే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణకు తీసుకొచ్చి ఆయన మద్దతుగా రెడ్డి సామాజిక వర్గం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గాన్ని పోలరైజేషన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి కౌంటర్గా కేసీఆర్ గారు దింపుతారా జగన్మోహన్ రెడ్డి గారిని? కేసీఆర్ అనేవాడు కూడా ఎవరిని లేపడు, ఇంకో డామినేషన్ ఒప్పుకోడు, ఎవరిని పైకి లేపడు. ఆయనది. మీరు నితీష్తో పాటు బీహార్ వెళ్ళినప్పుడు ప్రెస్ మీటింగ్ జ్ఞాపకం. అవును, మీడియా వాళ్ళు మరీ గుచ్చి మీ కూటమికి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నితీష్ అవుతాడా కాదంటే ఆయన ఆన్సర్ చేయలే.
ఆలోచిస్తాం చూస్తామంటే లేచి వెళ్ళిపోయాడు నితీష్. ఆయనకు చెప్పాలని ఉండే తనే నాయకుడు. అట్లా ఆ స్టైల్లో ఆయన ఇంకొకరిని ఎవరిని కూడా తనకంటే ఎక్కువ అని ఒప్పుకునేటువంటి ఆయనకు ఆ తత్వం లేదు, యాక్సెప్ట్ చేయడు. ఆ టైం వచ్చినప్పుడు చూసుకుంటాడు దాని సంగతి. కానీ సామాజిక ఈక్వేషన్ ఎలక్షన్ జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సామాజిక వర్గం ఏముంది? సామాజిక వర్గం పరంగా చూసుకుంటే వెలమ సామాజిక వర్గం అనేది నామినల్. మరి అలాంటప్పుడు సామాజిక వర్గ పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిందేగా. ఆశ్రయించాలి కానీ అట్లా ఎప్పుడు ప్రమోట్ చేయలేదు కదా ఆయన. అప్పుడు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని కొట్టిన వ్యవహారం కదా తెలంగాణ. పెద్ద అంశం అది. దాంట్లో కులం అడిగినోడు మతం అడిగినోడు లేడు. అది ఆయన అసలు దళితులే ముఖ్యమంత్రి కావాలంటే మెడకాయ కోసుకుంటా తలకాయ కింద పెడతా తప్ప మాట తప్పని అన్నాడు. ఎవడు అడిగాడు? ఆ ఎరా అయిపోయింది కదా. అదే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ది పోయి కొత్త కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అది జరుగుతుందా అన్నది. అదే తెలంగాణ సెంటిమెంట్ అంత బలమైన సెంటిమెంట్ ఇవి కావు. డెఫినెట్లీ ఫ్యాక్టర్స్, అవును, కానీ అంత పెద్ద ఫ్యాక్టర్ కావాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్, ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ లో కూటమి ఎక్కడికి వచ్చింది అనుకోండి. ఇక్కడ కూడా ఎవరినో తీసుకొచ్చి ఆయన అధ్యక్షుని చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి కొడుకుని తప్పించి ఇంకోటి పెట్టే పరిస్థితి ఉంటుందని అయితే అనుకోను. అది చేయనంత వరకు మీకు ఆ స్కోప్ కొద్దిగా లిమిటేషన్స్ ఉంటాయి. అంటే కూటమి ఇక్కడ అడుగు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురాడంటారా? ఐ డోంట్ బిలీవ్ అతనికి ఆ టైం అది ఇవ్వడు, ఆ స్కోప్ ఇవ్వడు. సో ఫైనల్గా కవిత గారి టార్గెట్ ఎలా కనిపిస్తుంది? సీఎంఏనా? అంటుంది మరి. ఎట్లా అవుతుందో మనకు తెలియదు కానీ కాకూడదని కాదు, ఎవరైనా కావచ్చు. ఇక సీఎం కాల్చుకుంటే ఎవరు ఆపుతారు మరి. కానీ బట్ ఐ రియలీ డోంట్ నో పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా. ఇప్పుడున్న మీరు చెప్పిన సోషల్ ఇంజనీరింగ్లో అది ఫిట్ అయిద్దా, అసలు ఆ వ్యాక్యూమ్లో ఉందా లేదా, ఎంత పోగలుగుతుంది? ఇప్పుడు మీలో ఆడకంటే బెటర్. ఇప్పుడు తీర్మానం మళ్ళీ కొత్త పార్టీ పెట్టాడు. ఆయన స్ట్రక్చర్ కంటే స్ట్రక్చర్ పవర్ఫుల్ కదా. ఇద్దరు ఒకటి గారిని ఉంది కావచ్చు పొలిటికల్గా. కాదని ఎవరి మీద అరుచుకున్నా తిట్టుకున్నా రేపుదైన వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక కూటమి కింద ఏర్పడే అవకాశం ఉంటుంది కదా. అదే చెప్తున్నాడు, అందరూ కలిసి జేఏసీల కింద ఫామ్ అయ్యారు. ఈ జేఏసీలు అంతా ఒత్తిడి తెచ్చి సకల దేవ పోరాటప్పుడు కేసీఆర్ ప్రమోట్ చేసిన జేఏసీ కదా. ఒక టీఆర్ఎస్ చేసినప్పుడు ఎవడు రాలే. జేఏసీ పెట్టగానే కుదరన ఆధ్వర్యంలో అప్పుడు బీజేపీ చేరింది, కాంగ్రెస్ చేరింది, ప్రతి సంఘటన చేరింది అందరూ. అదొక కొత్త దారి తీసింది ఒక ఉద్యమానికి. ఇప్పుడు కూడా మీరు చెప్పే సోషల్ ఇంజనీరింగ్ ఆ టైప్ ఆఫ్ లీడ్ చేసింది అనుకోండి డైరెక్షన్ వైపు, దెన్ పీపుల్ దే మే కాంప్రమైజ్ అండ్ కొంత వదులుకొని వీళ్ళతో ఐకమత్యంగా ఉండి దీన్ని ఎంకరేజ్ చేస్తే నేను కొత్త శక్తి వస్తుంది. రావాలి, ఆ రూపంలో రావచ్చు కదా, అవకాశం ఉందంటున్నాను. సార్ అరెస్టులు అనేది ఉండవు అంటారా? కేటీఆర్ గారు ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని చెప్పి చాలా సార్లు విన్నాం ఈ మధ్యకాలంలో. డిలే చేస్తుంది మరి కాంగ్రెస్. యాక్చువల్గా అయితే సీఎంఏ చెప్పుకున్నాడు, నేను తలుచుకుంటే అరగంట అరెస్ట్ చేస్తా, పావుగంట మంది చేయట్లే, అందరిని కలిపి ఒకే రూల్ వేస్తాను, అదే రూల్ వేస్తా అన్నాడు, నేను తలుచుకుంటే అన్నాడు కదా. అవును, మరి ఎందుకు చేయట్లేదు ఆశ్చర్యం. ఇన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ఆఖరికి గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు ప్రాసిక్యూషన్, అందులోనే చేయాలి కదా. అసలు తీరా అంతా అయిపోయి ఎస్టాబ్లిష్ అయ్యి కరప్షన్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి వాల్యూమినస్ రిపోర్ట్ ఇచ్చిన ఆ కాళేశ్వరం తీసుకుని సిబిఐకి ఇచ్చాడు. అవును, ఇప్పుడు మన ఆయన అడిగేటట్లేదు, ఏమంటే సిబిఐకి ఇచ్చి అంటాడు. అర్థం కావట్లేదు స్ట్రాటజీ. అంటే అరెస్టులు అయితే ఉండవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అరెస్ట్ అనేది టెంపరీ. చాలా సందర్భాల్లో చాలామంది అరెస్ట్ అవుతారు, 1 yearకో 6 monthsకో బెయిల్లో వస్తారు. ఆ తర్వాత మీరు నేను ఆ ఇష్యూ మర్చిపోతాం. ఆ కేసు ఎడిపోయిందో అర్థం కూడా కాదు కొన్ని రోజుల తర్వాత. మళ్ళీ ఆయనకి పనిష్మెంట్ వచ్చేంత వరకు ఇప్పుడు కసావు 20 ఏళ్ళు పట్టింది వాడిని ఉరి తీయడానికి. అందరూ మర్చిపోయారు. చివరి రోజు సుప్రీంకోర్టు అర్ధరాత్రి కూడా ఓపెన్ చేసి 6 కూడా ఇన్నది వాటి గొడవ అంటూ అర్ధరాత్రి మిడ్నైట్ ఓపెన్ అయింది సుప్రీంకోర్టు కసాబ్ కోసం. తెల్లారి ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇది జస్టిస్ అన్ఫార్చునేట్లీ డిలేడ్ జస్టిస్ మన దగ్గర. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ అరెస్టులు అనేది పెద్ద ఇంపార్టెంట్ అని అనుకోండి. సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మాత్రమే మనకు వస్తాయి. సుఖరామ్ అని ఒక మంత్రి ఉండేవాడు. ఫస్ట్ టెలిస్కామ్ ఇండియాలో జరిగింది ఆయన హయాంలో. ఆయన నేరం చేశాడని ఎస్టాబ్లిష్ కావడానికి 20 years పట్టింది. ఆయన 70 ఏళ్ళప్పుడు ఆయన మీద అభియోగం పెడితే 90 ఏళ్ళకి ఆయన పనిష్మెంట్ ఇచ్చారు. ఈయన చేశాడు. ఆయన అరెస్ట్ చేసిన 3 నెలలకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అసలు ఆ సుఖరామ్ ఎవరని పేపర్ చదువుకోవాల్సి వచ్చింది. ఎవరైనా అరెస్ట్ చేశారు, ఎంత వచ్చిపోయాడు. టెలిస్కామ్లో ఉన్నాడు 20 years కింద. మీకేం తెలుసు, నాకేం తెలుసు. ఈ కేసులు అన్నట్లుంటాయి. కాబట్టి ఆ తాత్కాలికంగా సెన్సేషన్ వాల్యూ తప్ప పొలిటికల్గా డ్యామేజ్ చేయడానికి మనకు వస్తుంది, కొందరికి లాభం చేయడానికి మనకు వస్తుంది తప్ప దానివల్ల ఏదో వ్యవస్థ ఉద్ధరింపబడద్దనో
లేకపోతే పనిష్మెంట్స్ వస్తాయనో దాన్ని చూసి ఇంకోటి భయపడతారు నేనైతే అనుకోను మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి. సో పొలిటికల్గా అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్కి నష్టం కదా. అవుతుంది, అందుకనే అప్పుడు 2-3 కేసులు అరెస్ట్ చేసి పడేస్తారు, ఒక్కొక్కసారి కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. ఇందిరాగాంధీ కేసు చూడండి, ఇందిరాగాంధీ జనతాదళ్ వచ్చింది, ఎమర్జెన్సీ ఇది ఏదో గొడవ కూడా, అసలు పెద్ద పెద్ద సీనియర్ వాజ్పేయి అంటూడంతా 1 year 2 years జైలులో ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చి వాళ్ళు జనతాదళ్ పెడితే బంపర్ మేడతో గెలిచారు, అందరూ స్టాల్ పడిసాయి, పెద్ద పెద్ద బ్రెయిన్స్. ఒకడు టార్గెట్ చేయలేకపోయారు, 2 కత్తులు 3 కత్తులు ఒక ఊర్లో ఉన్నట్టుగా విదిన్ 2 years కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత మన ఇందిరాగాంధీ మరి ఏమైంది, కరప్షన్ ఏమైంది, ఆమె ఎమర్జెన్సీ ఏమైంది, అది నష్బందీ ఏమైంది, థంపింగ్ మేడతో గెలిచిందా, అవునా కదా చెప్పండి. పబ్లిక్ మర్చిపోయారు. ఇక్కడ కూడా అంతే, కేసీఆర్ కరప్ట్ అంటే అయితే మైలాంటాడు. కరప్షన్ ఈజ్ నాన్ ఇష్యూ అన్ఫార్చునేట్లీ. సో తెలంగాణలో క్లియర్గా గ్రౌండ్ ఉంది, ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు. నేనైతే వాక్యూమ్ ఉంది అనుకుంటున్నా. పవర్ఫుల్గా ఎవరన్నా మీరన్న పద్ధతిలో అందరూ ఒక ఎఫర్ట్ చేస్తే అందులోంచి ఎవరితో కాంప్రమైజ్ అవుతారో వేరే విషయం, కానీ ఆ వాక్యూమ్ మాత్రం ఖచ్చితంగా 3టికి ఆల్టర్నేట్ కింద తయారవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.